గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఐ డ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ చేయబోతున్న వ్యక్తి యాక్టర్ అంటే యాక్టర్, డైరెక్టర్ అంటే డైరెక్టర్, రైటర్ కాదో అవునో అడిగి తెలుసుకోవాలి. బట్ షీఈ్ ఎ వెరీ వెరీ పాపులర్ పర్సనాలిటీ యాజ్ ఫార్ యాజ్ దిస్ సినిమా వరల్డ్ ఈస్ కన్సర్న్డ్. దట్ ఈస్ నన్ ది లెస్ అవర్ మోస్ట్ డియర్ అని చెప్పాలి ఆవిడ గురించి అని చెప్పి. అండ్ ఐ విల్ ఇంట్రడ్యూస్ హర్ టు కమ్ క్లోజర్ టు హర్. This is such a sweet introduction అంతా బాగా చెప్పారు. Yes. రైటర్ ఇన్ ద మేకింగ్. ఒక సినిమా రాసా, 2 సినిమాలు రాశాను. ఒక్క వచ్చింది మరాఠీలో, ఇప్పుడు తెలుగు వస్తుంది. చెప్పాను చూసారా, రైటర్ అవునా కాదా తెలుసుకోవాలన్నా. రైటర్ ఆల్సో ఎస్, పోయట్ ఎస్, ఐ యామ్ పబ్లిష్డ్ పోయట్ నా. ఓ నా బుక్ కూడా పబ్లిష్ అయింది, పోయట్రీది. అవునా? ఓ వెరీ నైస్, వెరీ నైస్. సో నేను ఎక్స్పెక్ట్ చేశాను, అంటే ఇందాక మనం మాట్లాడుకున్న ఈ జోడియాక్ సైన్స్ మీద దాంతో తెలిసిపోతుందా? చాలా తెలుస్తాయి దాంట్లో. తులా రాశితో ఈవెన్ రాశి ఈజ్ ఆల్సో వీనస్ సైన్. నో దట్ వెనీషియన్ ఇన్ఫ్లుయెన్స్ విల్ బి దేర్. క్రియేటివిటీ అండ్ ఎక్స్ప్రెషన్ మోర్ ఇంపార్టెంట్లీ. ఓకే. No creativity. I've always been fascinated with zodiac and ఈ పత్రిక. నేను ఎప్పుడు వెళ్ళలేదు, నాకు ఎప్పుడు ఎదురు నుంచి ఐ ఆల్వేస్ బిలీవ్ మన డెస్టినీ మనం చేయాలి అని, హార్డ్ వర్క్తో, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఐ నెవర్ వెంట్ ఇట్లా చూపించేసి చూడండి ఇట్లా అని. బట్ నౌ డేస్ ఐఎమ్ గెటింగ్ ఫ్యాసినేటెడ్ విత్ ఇట్. బట్ ఐ విల్ టెల్ యూ వన్ థింగ్. ఇది ఏమవుతుందంటే జనరల్గా ఒక లైఫ్ ఒక ఫ్రీక్వెన్సీలో వెళ్ళిపోతున్నంతసేపు మనకు దీని మీద కాన్సన్ట్రేషన్ రాదు. ఏం జరుగుతుంది రేపు, వాట్ విల్ హ్యాపెన్ టుమారో టు us. This kind of inquisitiveness will not be there in a frequency of life. Sometimes when it takes the second seat, back seat rather. When you're running and పరిగెట్టంలో అది అంత గుర్తుండదు. గుర్తు గురించి కదా, అసలు మనకు దాని మీద దృష్టి ఉండదు, పట్టించుకో. బట్ ఎక్కడో మనకి ఒక్కసారి రిట్రోస్పెక్షన్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు ఏం జరుగుతుంది, మనం పండిట్ని కలుద్దామా, లేకపోతే గుడికి వెళ్ళి చేయి చూపించుకుందామా, ఇలాంటి ఆలోచనలన్నీ నార్మల్గా వస్తాయి. ఆల్ ఇట్ ఈస్ కామన్ ఫర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. వీఆర్ నాట్ ఎక్సెప్షనల్ ఆర్ బియాండ్ దట్. సో ఇప్పుడు నార్మల్గా ఒక 20 years స్పెల్, అంటే మీరు ఒక యాక్ట్రెస్గా వచ్చారు అంటే మీకు దాని మీద ఒక ఇంట్రెస్ట్, ఒక ప్యాషను, ఒక ఫ్యాన్సీ రేదర్ ఉండే వస్తారు ఎవరైనా ఫిల్మ్. నిజంగా నా కేసులో ఐఎమ్ అనిమలీ, ఐఎమ్ అబ్సల్యూట్లీ, నాకు అస్సలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఐ హావ్ సెడ్ ఇట్ ఇన్ సో మెనీ ఇంటర్వ్యూస్, ఈవెన్ వెన్ ఐ వాజ్ ఇన్ బాంబే. నాకు మోడలింగ్ చాలా ఇష్టం. చిన్న చిన్న యాడ్స్ వస్తాయి కదా, 2 days 3 days షూటింగ్, డిఫరెంట్ క్యారెక్టర్స్ యూ డూ. ఐ యూస్ టు ఎంజాయ్ డూయింగ్ దట్. కానీ హీరోయిన్ అయిపోవాలా అని దగ్గర కూడా నాకు లేదు. బికాస్ ఐ ఫీల్ ఐఎమ్ నాట్ హీరోయిన్ మెటీరియల్. ఐఎమ్ నాట్, I'm more like a rebel person. I'm not someone who just sort of can a girl who falls in love with the hero, like it is not, you're not like that. But I did fall in love with the hero. That is a different thing. That's a different story. But even when I was naku Puri Jagannath garu Bombay lo aina heroines kosam ante aina approach chesaru naku. I said sir naku interest ledu annanu. ఏంటి అట్లా అని, అట్లీస్ట్ లిసన్ టు ద క్యారెక్టర్. సో అప్పుడు క్యారెక్టర్ నరేషన్ తర్వాత, అండ్ నేను హైదరాబాద్కి వచ్చాను సైనింగ్ కోసం. అప్పుడు హీరోని కలిసాను. దెన్ ఐ ఫెల్ ఇన్ లవ్ ఓన్లీ విత్ హిమ్. సో దట్స్ హౌ ఐ ఎండెడ్ అప్ బికమింగ్ అ హీరోయిన్. అదర్వైజ్ నాకు ఐఎమ్ నాట్ ఇన్ టు గ్లామర్. నాకు గ్లామర్ డజంట్ అట్రాక్ట్ మీ యాజ్ సచ్. గ్లామర్ వరల్డ్ అంటే అంత ఫ్యాన్సీ. I always want to be behind the camera. I always want to be a person making the film rather than just being a small part of the film. Okay. I want to be the maker. అంటే డైరెక్టర్ అవ్వాలని నాకు అదే 100% ఉంది, ఆ కోరిక 100% ఉంది. సో ఫస్ట్ టైం ఆల్సో నేను 16 years, I was 16 years, నేను పాండ్స్ కోల్డ్ క్రీమ్ యాడ్ చేశాను. సో when I saw the camera, I fell in love with the camera. I said I want to make this. I want to be అప్పుడు తెలీదు డైరెక్షన్ అంటారా, ప్రొడక్షన్ అంటారా, ఏమంటారా, పదాలు తెలీదు, కానీ ఇది చేయాలి అని తెలిసిపోయింది. మోడల్ ఉన్నాను, ఐ షుడ్ బికమ్ అ టాప్ మోడల్, ఐ షుడ్ బికమ్ అంత లేదు, అది కూడా లేదు. I was always fascinated with filmmaking. అంటే సమ్ టైమ్ డైరెక్షన్ బ్రాంచ్ లోకి రావాలని. Yes. I love editing. I love being a part of the production. I love being a director. I love writing. So I love being the totality. Love sitting for sound mixing.
I even love to sit for DI, cinema color correction Yes, చేస్తా yes, కదా. yes. I just go and used to just sit with the camera person. They used to be shocked. I said ఇట్లా రారు జనాలకి యూజువలీ ఈ డిపార్ట్మెంట్ ఇంట్రెస్ట్ ఉండదు. వాట్ దే కాల్ గ్రేడింగ్, కలర్ చేస్తారు కదా డిజిటల్ గ్రేడింగ్. ఇంటర్మీడియరీ. Yeah, so I love doing the DI part. So yes, so I am మీరు చెప్పిన ఇట్ ఈస్ ఫర్దర్ మోర్ సర్ప్రైజింగ్ yeah బికాజ్ ఇంత లోపల ప్యాషన్ ఆ ఫ్యాకల్టీస్ మీద ఉండి yeah. స్క్రీన్ మీదకి రావడం అంటే ఇట్ ఈస్ నథింగ్ So, బట్ డెస్టినీ. so I fell in love with the role of Vanilla. So I did it. నాకు ఆ బద్రీలో ఆ రోల్ నచ్చిన వల్లే నేను ఒప్పుకున్నాను. ఏముంది నచ్చడానికి అందులో? వాట్ ఈస్ ది స్పెషాలిటీ ఫెల్ట్ వెన్ పూరి నరేటెడ్ దిస్ Because స్టోరీ టు యు? if you realize it, she sacrifices. If you remember the character. Yes. So it is almost on par with the hero, na? Usually if you see in films, heroines are more like So what you Bommalu. liked in that to be on par with the hero? it's a driving character. It's an important character. It's not just ki oka 4 item numbers kosam songs kosam vachi heroine వెళ్ళిపోయింది. I had to contribute something to the story. So My that character. that has satisfied your ego. No, it's not ego. It's a creative this thing. A Creative creative urge or a creative ఎలా చెప్పాలంటే మీకు, సరే నేను ఈ రోల్ తీసుకొని ఆ సినిమాలో ఏదో ఒక చేస్తున్నాను, ఉట్టి ఒక బొమ్మలాగా ఉండట్లేదు. దాట్స్ వాట్ ఐ సెడ్ yes to. ఓకే ఓకే సరే. కానీ ఆ తర్వాత అసలు వాట్ స్టాప్డ్ యూ యాక్ట్ ఫ్రమ్ యాక్టింగ్? అసలు ఎవరికి దెర్ ఆర్ నో రీజన్స్ రివీల్డ్, సడన్లీ యు ఆర్ ఆఫ్ ద స్క్రీన్. Because I started living with my ex-husband after Badri. Johnny also I was not the heroine. నేను production designer. If you see Johnny, Yes, slightly you're I was a production designer. Yes, you are very busy and engaged in all the production activities. I'm one of the first production designers because I'm an art student. So I understand colors, I understand the concept of shades and tones. And I was also the bridge between the production, the producer and the director. So I'm a production designer. And I was searching for heroines in Bombay for Johnny. I was never supposed to be the heroine. చేసానుంటే నేను ఖుషి చేసేది కదా. ఖుషి చేసి Why should I leave Khushi then? If I want to be a heroine, so వచ్చిందా ఖుషికి ఆఫర్ మీకు? no, I didn't want to. I was an assistant director in Khushi. Of course. If you see the name comes in the rolling Yes, titles. yes. So I was running around like one normal spot boy level, assistant director level in Khushi movie. But I love it. So నాకు అదే. So when it came to Johnny, ఇంకా ఎవరు దొరక్క ఎగ్జాక్ట్లీ జానీ అని గీతాంజలి అని క్యారెక్టర్. I am like that in real life. I'm very like, I like to wear Indian, I'll have buttu, and this is the first interview I'm doing in westerns because all my other interviews from tomorrow are in sarees. ఓకే. సో అట్లీస్ట్ మీ ఇంటర్వ్యూకి కొంచెం డిఫరెంట్ ఉంటుంది, అందుకని వెస్టర్న్ వేసుకున్నాను. అదర్వైజ్ ఇప్పుడు నా ఇంటర్వ్యూస్ ఎప్పుడైనా చూస్తే నేను అవును, you will be always in traditional attire. always in traditional attire. So then my ex-husband, he was a director, he decided that I will fit Geetanjali's role. Last 1 week before the shoot I came on board as a heroine. Yeah. He Yes, had I a vision. remember. Yeah, he has a vision. It was a last minute decision. It's a very last minute decision. And I was like, no, I can't do it. I'm already running around taking care of so much production. Morning 7 inchi, nights. Like literally I'll be dying and I'm doing production work, organizing, doing all the things. But he said, no, I think you are my Geetanjali. So that's how I ended up doing the second film. So otherwise, I didn't want to act per se. I would have loved to do small important roles like guest roles, but I didn't realize it. I was young. I did not know how to put it to my ex-husband. So he was like, ఎలా చెప్పాలంటే, he was like, do you want to act? I said, I don't want to act. I want to be a part of filmmaking. So I was like, okay. So that's how I suddenly went off movies. I should have just said, no, let me do character roles. Okay. Special roles, not heroine. కాదు. But I should let me do, might be an important role for like 5 minutes, 10 minutes unte. Adi a thought appudu raaledu. Okay. Yeah, so that's how I suddenly went off films. You were too young to realize things, Yeah. to express Yeah. at the time. But see, for any woman in this country, Yeah. ఈ దేశంలో ఏ స్త్రీ అయినా ఏ మహిళ అయినా ఒక 20 ఏళ్ల పాటు సింగిల్ హ్యాండెడ్గా ఓన్ ఇనిషియేటివ్ డ్రైవ్ Yeah. and balancing the life Yeah. with kids and everything, it's something very challenging at the very same time and hazardous. Very hardest, trust me. Oh, only I know. Really? It is. కష్టం Kashtam. మన సోషల్ కండిషన్స్లో. Starting I used to be like, no, I can do it, I can manage. But now, as I've aged, now I've become 42, I say it is very difficult.
because when you're younger you don't want to sound like a drama queen atla, but now I say it is very difficult to raise kids alone. అంటే అప్పుడైనా అంటే బికాస్ ఎందుకంటే ఆ ఏజ్ చిన్న వయసు ఇన్నసెన్స్లో యూ డు నాట్ అండర్స్టాండ్ ఆర్ ఫీల్ ది షాక్ ఆఫ్ ఫ్యూ థింగ్స్. True. ఆ టైంలో You're just you're going through the motions, and when everything ends then you see it as a spectator. అప్పుడు మీరు ఆడియన్స్ గా చూస్తారు. ఎవ్రీథింగ్ ఈజ్ ఏ న్యూ ఎక్స్పీరియన్స్ అండ్ యూ విల్ ట్రై టు అండర్స్టాండ్ ఇట్. And then you're like, oh wow, అంత జరిగిందా, అంత జరుగుతుంది, ఓకే వావ్ అని. అసలు ఎలా నడిచింది ఈ 20 years లైఫ్ మీరు కనుక వెనక్కి తిరిగి ఒకసారి చూసుకుంటే? ఇలా వెళ్ళిపోయింది. జస్ట్ లైక్ ఇట్స్ లైక్ చూడటానికి 20 years ఉంది, బట్ చూడటానికి ఎట్లా అనిపిస్తుంది, అరే మొన్న జాయిన్ చేశాను కదా, అరే 2003, ఇట్స్ 20 years ago. 2003 అని ఇప్పుడే మొన్న అనిపిస్తుంది, 5 years అయింది. దెన్ వీ సడన్లీ రియలైజ్ వీఆర్ ఇన్ 2023. సో చూడటానికి టైం ఫ్లైస్ అంటారు కదా, అది జరిగింది. బట్ సమ్టైమ్స్ ఇట్ ఈస్ ఆల్సో లైక్ వావ్ 20 long years. దెన్ సో ఇట్స్ లైక్ ఎలా చెప్పాలంటే 2 different perspectives వస్తాయి. One perspective it feels time just went fast, and then one perspective is like, oh, time really 20 years, that took its own toll. Yes, it and took its own time. And 20 ఏళ్ళు అన్నది చాలా లాంగ్ పీరియడ్ హ్యూమన్ లైఫ్ లో. మోర్ ఇంపార్టెంట్లీ ఆ ఏజ్ గ్రూప్. బట్ మీరే చెప్పినట్ల that time you're just running, you're so much in the running. I did a film, then I started living with my ex-husband, then I had Akira, then I had Adya, then there was politics, and then you're just getting the kids up and running. చిన్న పిల్లలు వాళ్ళు ఫస్ట్ 6 months కూర్చుంటారు, దెన్ పాకుతారు, దెన్ నడుస్తారు, దెన్ స్కూల్కి వెళ్తారు, దెన్ ఫస్ట్ స్టాండర్డ్, దెన్ PTA మీటింగ్. యూఆర్ జస్ట్ ఇన్ దట్ రోల్. నెక్స్ట్ డే టిఫిన్ ఏంటి, నెక్స్ట్ డే డిన్నర్కి ఏం ప్లాన్ చేయాలి, సాటర్డే సండే బాక్సులు చూసుకోవడం, వాళ్ళు తిన్నారా లేదా బాక్స్. ఆ ఫ్లోలో ఉన్నప్పుడు యూ డోంట్ హ్యావ్ టైమ్ టు థింక్, యూ జస్ట్ రన్నింగ్ విత్ ద టైమ్. And then now the kids have grown up, one child has gone to college, one child is in 8th standard, then you're like, oh wow, 20 years, that's a long time. ఈ 20 years లైఫ్ని కనుక మీరు అనలైజ్ చేసుకోవలసి వస్తే, అది చేయాల్సి వస్తే, ఈ 20 yearsలో వాట్ ఈస్ ది మోస్ట్ పర్సంటేజ్ ఆఫ్ లైఫ్ దట్ యూ ఎంజాయ్డ్? ఈ ఎంత పర్సంటేజ్ ఆఫ్ లైఫ్ని మీరు ఎంజాయ్ చేయగలిగారు, అండ్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ లైఫ్ని మీరు ఛాలెంజ్గా తీసుకున్నారు, ఎంత పర్సంటేజ్ ఆఫ్ లైఫ్ని మీరు కొంచెం డిసప్పాయింట్ అయ్యారు? అంటే వెరీ సీరియస్ క్వశ్చన్ యూ ఆస్క్డ్. ఇట్స్ వెరీ ఫిలాసఫికల్ క్వశ్చన్. ఛాలెంజ్ నాట్ మచ్, బికాస్ I believe in prarabdha and karma and all. Prarabdha karma. Yeah, so I know whatever bad is happening has to be faced. So challenge ani anukoledu. Good, I think anyone's life, మీరు ఎవరైనా జీవితం తీసుకోండి, ప్రతి లైఫ్లో ఎవ్రీథింగ్ ఈజ్ మిక్స్డ్ అప్. ఎస్, ఈక్వల్ అమౌంట్ ఆఫ్ జాయ్. యూ టేక్ ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్, మొత్తం డబ్బు ఉన్న మనిషి చూసుకోండి, ఆయన లైఫ్లో ఏదో ఒక ప్రకారం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆర్ డబ్బు లేని మనిషి చూసుకుంటే ఆయనకి మైట్ బి డబ్బు ప్రాబ్లమ్స్ ఉంటాయి, మిగతా ఏం ప్రాబ్లమ్స్ ఉండదు, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉండదు. సో ప్రతి ఐ సే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ బిహైండ్ ద క్లోజ్ డోర్స్ దే హ్యావ్ ఇష్యూస్. ఎంతమంది బయట చూపిస్తారు, ఎంతమంది బయట చూపించరు. డబ్బులు ప్రాబ్లమ్స్ ఏమీ క్లియర్ చేయలేవు, అస్సలు క్లియర్. ఫైనాన్షియల్ స్టేటస్ ప్రాబ్లమ్స్ ని క్లియర్ చేయలేవు. I tell people, if money could, yes, money gives joy, there is no doubt. If I can buy a big nice car, or if I can fly business class, it does give me happiness, there is no doubt. But only does money give happiness? No, that is for sure. Otherwise all the rich people in the world will be super happy. Yes, ఒక్క రిచ్ వ్యక్తి దుఃఖంలో ఉండదు, అందరూ సుఖంగానే ఉంటారు. సో yeah, money doesn't give joy, but it gives some little joys in life. Yeah. అంటే అసలు అంటే మీరు ఏ విధంగా దీన్ని ఈ 20 years పీరియడ్, నేను దీని మీదే మిమ్మల్ని రిపీటెడ్గా అడుగుతున్నా. ఎందుకు అంటే దిస్ విల్ బీ వాట్ కాల్ ఏ షోకేసింగ్ ఫర్ ద పీపుల్ టు లిజన్ టు అండ్ అండర్స్టాండ్ థింగ్స్ లైఫ్. చాలామంది ఉంటారు కదా, చూసి ఇలా ఉంటుందన్నమాట, అండ్ సమ్ గైడెన్స్, ఏ టిప్ మే హెల్ప్ దెమ్. ఇప్పుడు మీరు చేసిన ఈ లైఫ్ జర్నీలో I think the best time we have is in school. స్కూల్ లైఫ్ కొన్ని ఇయర్స్ ఉంటాయి, అవి చాలా సుఖంగా ఉంటాయి. వేర్ బిఫోర్ 10th standard, సో దట్ ఐ థింక్ 7th, 8th, 9th ఆ టైంలో అంత టెన్షన్ ఉండదు. 10th వచ్చేస్తే మళ్ళీ అయ్యో బోర్డ్స్ అని టెన్షన్ వచ్చేస్తుంది. సో దాట్ ఈస్ అ వెరీ నైస్ గోల్డెన్ పీరియడ్ ఆఫ్ లైఫ్. 10th వరకు
9th వరకు మళ్ళీ 10th అదే అదే కొంచెం స్టడీ 9th టెన్షన్. వరకు రిస్క్ ఉండదు కదా. Yeah. Then I think might be a little time after the kids are born. Then they're like 6 months or 1 year old. So you enjoy. That is like a golden time. Percentage wise, మీరు అడుగుతున్నారు. And sad times, yes, when there is some death that has happened in the family, or generally you're not. Sometimes you have health issues, and then to my divorce though is world famous. So might be that divorce period was a little sad, or మీరు percentage wise. So I'm just Yes. trying to divide it up into. So that's it. So ante. So happy times and Telusina times is now my more of understanding and assimilating of what has happened. That percentage is now. Yes. When you now I've become a spectator of my life. Oh, అప్పుడు స్పెక్టేటరా ఇప్పుడా? ఇప్పుడు spectator, అప్పుడు actor. ఓకే. At that time I was just acting. That time I was just being a part of that whole drama called life. yes. Now I'm like, oh, ఇట్లా జరిగిందా, ఇట్లా జరిగిందా. So this I can divide up my life for you. ఓకే. అంటే రియల్లీ అంటే దిస్ ఈజ్ ఎ కన్కరెంట్ క్వశ్చన్. Yeah. ఇప్పుడు ఇంత ట్రయల్ అండ్ ఎర్రర్, ఇంత ఎక్స్పెరిమెంటల్ పీరియడ్ అంతా కూడా, దాని నుంచి మీరు నేర్చుకున్నది ఇప్పుడున్న ప్రజెంట్ ఫేజ్కి హెల్ప్ అయిందా? 100% హెల్ప్ అవుతుంది కదా. 100% హెల్ప్ ఎలా? అవుతుంది. మనం దుఃఖంలో వెళ్ళేటప్పుడు when you hold on, you don't give up. Then when that bad phase is over, and then when you come to your good phase, that's where you realize Yes. oh, if in that bad phase, if I would have given up, కోల్పోయి ఉంటే, then today I wouldn't have been able to enjoy. Today I wouldn't have been able to sign Tiger Nageshwara. I wouldn't have been able to do Hemlata Lavanam's character. You wouldn't have come here to interview me. ఎస్. So our time low, you just have to hold on and sort of go forward and coming back to your. బాగానే నేర్పింది అయితే లైఫ్. అందరికీ నేర్పిస్తుంది. కొంతమంది ఆ లెసన్స్ తీసుకుంటారు, కొంతమంది తీసుకోరు అంతే. ఇట్స్ లైక్ హౌ ఏ స్టూడెంట్ వెన్ ద టీచర్ ఇస్ టీచింగ్, సమ్ కిడ్స్ విల్ వెరీ అటెంటివ్లీ లిసన్, సమ్ కిడ్స్ విల్ డూ అల్లరి ఇన్ ద క్లాస్. సో నల్లరి చేస్తారు తప్పితే అర్థం చేసుకోరు. ఇప్పుడైతే ఈ పీరియడ్ దాటి మీరు మళ్ళీ ఒక యాక్టివ్ పీరియడ్లోకి, లైక్ ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు చేయడం అనేది, ఇట్ ఈస్ రియలీ సర్ప్రైజ్ ఫర్ ఎవ్రీబడి. రియలీ ఎస్. మీరు వచ్చి ఒక స్పెషల్ క్యారెక్టరు రవితేజ సినిమాలో చేయడం, అండ్ రవితేజ ఇస్ సచ్ ఏ మాస్ హిస్టీరియా. రవితేజ he's a very big hero. బిగ్ హీరో, అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఈజ్ ఎ మాస్ హిస్టీరియా. Yeah. రవితేజ అందుకని మాస్ మహారాజా అంటారు. మాస్ మహారాజ్ అంటారు అందుకని. సో అతని సినిమాలో మీరు క్యారెక్టర్ చేస్తున్నారంటే ఒక స్పెషల్ క్యారెక్టర్. ఏం క్యారెక్టర్ చేస్తున్నది ఈవిడ, అసలు ఎలా ఉంటుంది ఆ క్యారెక్టర్ సినిమాకి దానికి అని చాలా దాని మీద discussions ఉంటాయి. Curiosity, mainly curiosity. Wide round of discussions on that. Yes. And finally you are coming out with a very special Yeah, character, as you always desire. Yes. కదా, ఇందాక మీరు అదే కదా చెప్పారు, ఏదో హీరోయిన్ లా కాదు, ఒక మంచి క్యారెక్టర్ అయితే. మన ఏదైనా లైఫ్లో కూడా ఇఫ్ యు ఎగ్జిస్టింగ్, బ్రతుకు అంటే ఉట్టి జస్ట్ జంతువులు కూడా బ్రతికేస్తారు కదా. ఎస్. మన మనిషి ఉన్న వాళ్ళే, బికాజ్ వీ హ్యావ్ మనస్ అంటారు, మానస్, కాన్షియస్. ఎస్. సో యూ హ్యావ్ టు డూ సంథింగ్ మీనింగ్ఫుల్. బుద్ధి వేరే, మానస్ వేరే. ఐమ్ టాకింగ్ మానస్. సో కాన్షియస్నెస్. సో ఇఫ్ ఐఎమ్, సో వెన్ ఐ సైన్డ్ this film Tiger Nageshwar Rao, and the character that was given to me, this so amazing, so substantial. Hemlata Lavanam garu ante she is so amazing. she is a great personality, beyond great. మీరు బాగా స్టడీ చేశాను. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్. మోర్ దెన్ అన్ యాక్టర్, నాకు వ్యక్తిగతంగా ఈ సినిమా వల్లే ఆవిడ గురించి తెలిసింది. లేకపోతే తెలియదు కదా. నాకు ఆవిడకి ఏం కనెక్షన్ లేదు, దూరం వరకు కనెక్షన్ లేదు కదా. అసలు మీ ఆవిడ పుట్టింది 1930s లో. Yes. 2000 ఎండ్లో ఆవిడ క్యాన్సర్తో చనిపోయారు. సో నాకు ఆవిడకి కనెక్షన్ లేదు. విజయవాడ, నేను పూనాలో పుట్టాను. సో ఫర్ మీ టు నో అబౌట్ సచ్ అన్ అమేజింగ్ లేడీ ఈజ్, ఐఎమ్ సో గ్రేట్ఫుల్ ఫర్ దిస్ ఫిల్మ్. అంటే ఎంత కృతజ్ఞ నాకు, మోర్ దెన్ అన్ యాక్టర్, యాజ్ అ హ్యూమన్ బీయింగ్ నాకు చాలా, యాజ్ అ పర్సన్ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ గ్రాటిట్యూడ్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ గాడ్ ఐ గాట్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ గాడ్ ఐ నో అబౌట్ హేమలత లవణం గారు. ఆవిడ ఉండుంటే నేను నిజంగా సాష్టాంగా చేసేది ఆవిడకి. she deserves it. She deserves it. She deserves it. ఎందుకంటే ఆవిడ లైఫ్ రియల్లీ స్పెంట్ ఇన్ ఆల్ great. Imagine in 70s and 60s to go to Chambal Valley, to go to Bundelkhand, to be with those dacoits, to sit with Devdasi Yogini system, to fight caste system, to wear a white saree, విధ్వలాగా ఆవిడ తెల్ల చీర కట్టుకొని శుభ్రంగా పెళ్ళి ఉన్నప్పుడు, భర్త ఉన్నప్పుడు,
మంచిగా భర్త ఉన్నప్పుడు జస్ట్ టు నార్మలైజ్ వెరింగ్ వైట్ ఇస్ నాట్ రాంగ్. ఏంటి ఆవిడ ఆ స్ట్రెంగ్త్ ఏంటి, ఆ క్యారెక్టర్ స్ట్రెంగ్త్. అదే దే ఆర్ ది రియల్ సోషల్ రిఫార్మర్స్. 100%. ఎందుకంటే వాళ్ళు ముందు ఫీల్ అవ్వాలి కదా, రిఫార్మ్ అన్నదాన్ని మీరు ఎదుటి వాళ్ళకి చెప్పే ముందు మీరు ఫీల్ అవ్వాలి. అది 100%. యూ మస్ట్ బి ఏబుల్ టు ఇంప్లిమెంట్ ఇట్ ఇన్ యువర్ లైఫ్. అది ఆవిడ చేశారు నిజంగా. 100%. ఈజ్ ఎ గ్రేట్ పర్సనాలిటీ. అండ్ వాట్ యూ కాల్ టార్చ్ బేరర్స్ అంటారు చూడు. 100% కరెక్ట్ పదం వాడారు. టార్చ్ బేరర్. టార్చ్ బేరర్స్ ఇన్ సొసైటీ. ఫస్ట్ టైం ఈ క్యారెక్టర్ మీరు చెయ్యాలి అని చెప్పినప్పుడు వాట్ వాజ్ యువర్ ఇమ్మీడియట్ అండ్ ఇన్స్టాంట్ రియాక్షన్ టు దట్? సో డైరెక్టర్ వంశీ నాకు ఫోన్ చేశారు. హీ నోస్ మీ ముందు నుంచి. ఒక చిన్న ఐ డిడ్ వన్ మేము సైతం అని చిన్న ఎపిసోడ్ చేశాను లక్ష్మీ మంజు గారితో. దాంట్లో వంశీ వాజ్ పార్ట్ ఆఫ్ ద డైరెక్షన్ అండ్ హీ వాజ్ డైరెక్టింగ్ ద షో అండ్ కోఆర్డినేటింగ్ ద హోల్ థింగ్. హీ మెట్ మీ ఫస్ట్ టైం ఇన్ పర్సన్. అండ్ దెన్ కొన్ని నెలల తర్వాత, ఐ థింక్ 6 నెలలు దాని తర్వాత సడన్ కాల్ వచ్చింది. హలో రేణు గారు బాగున్నారా, గుర్తుందా నేను, మీరు వచ్చారు మేము సైతం షోకి, ఐ వాజ్ దేర్. వంశీ ఎలా ఉన్నావు చెప్పు. నేను ఒక సినిమా చేస్తున్నాను, ఒక దాంట్లో ఒక స్పెషల్ రోల్ ఉంది, అది మీరు ఒకసారి మీకు ఇంట్రెస్ట్ ఉందా? అసలు డెఫినెట్లీ చెప్పు ఏముంది. అసలు ఇట్లా ఒక లేడీ సోషల్ రిఫార్మర్ ఆవిడ ఉండేవాళ్ళు, ఆవిడ రోల్ ఉంది, ఇట్స్ గెస్ట్ అపియరెన్స్. I said, send me the scene and send me her name. I'll Google. Because Google is our best friend. All Yes, of us that's now. it. So he sent, I just put in her name. Ila articles. I just called him back in 10 minutes. I said, Vamsi, I am doing the film. I am doing it. I need. And by the time I knew who the producer So you was. must be thankful to Google first. Thankful to Google 100% for letting me know about her. At length. Yeah, and I was like, no, few articles on it I was reading. I said, how come I don't know about this lady? And when he had called only, he said, I'm going to be the director and this is the production, blah, blah. I said, okay, give me some time. Then తిరిగి కాల్ చేస్తాను, కొంచెం కనుక్కొని కాల్ చేస్తాను. వెంటనే 10 minutes కాల్ చేశాను. అసలు ఒక్క సీన్ ఉంటే ఒక్క సీన్, హాఫ్ సీన్ ఉంటే హాఫ్ సీన్ కానీ నేను చేస్తాను. ఈవెన్ ఇఫ్ ఇట్స్ 1 second స్పెషల్ అపియరెన్స్ ఆల్సో ఐఎమ్ డూయింగ్ ఇట్. Okay. I fell in love with the Lavanam opportunity. Hemlata. I was so thankful that this opportunity came to me, and someone thought of me to do her, you know, to portray her. డైరెక్టర్ మీరు చెయ్యాలని అనుకోవడం గ్రేట్ అక్కడ పాయింట్. ante So ఇట్స్ ఎ ప్రివిలేజ్డ్ it's పార్ట్. a big privilege. అది అక్కడ ఉంది అసలు. మెరిట్ అంతా డైరెక్టర్, ఇంతమంది ఆర్టిస్టులు ఉన్నారు కదా. That is definitely my అంటే ఫస్ట్ అండ్ లాస్ట్ చాయిస్ మీరేనండి డైరెక్టర్ కి? ఇంకెవరినైనా ఒక ఇద్దరు first and last choice nene, and the first actor to be signed for this film is me. I am signed in 2019. Dan tarata everyone else came on board. ఓకే. So yes, the సో first రవితేజ one- ప్రాజెక్ట్ ఓకే అవగానే మొట్టమొదటి మీరే సైన్ చేశారు? కాదు, నేను ఆయన ముందే సైన్ చేశాను. అవునా? I signed in 2019. హౌ కమ్ ఇట్ ఈస్? But then someone else was going to be doing it. అందరికీ తెలుసు ఈ మార్కెట్లో వేరే hero was going to do it. Then it didn't work out. Then COVID happened. First COVID, second COVID. Then by 2022, then they started discussions. రవితేజ గారుకి నరేషన్ చేశారు. ఆయనకి చాలా నచ్చింది సినిమా, ఆయన ఒప్పుకున్నారు, ప్రాజెక్ట్ స్టార్టెడ్. ఓకే. అంటే ఈ క్యారెక్టర్ నార్మల్గా ఇప్పుడు ఓకే మీరు చదివారు, ఇన్స్పైర్ అయ్యారు, ఆవిడ మీద మీకు చాలా రివరెన్స్, చాలా గ్రేట్ రెస్పెక్ట్ వచ్చాయి, అవన్నీ ఓకే. బట్ మీరు ఈ క్యారెక్టర్ మీరు చేయగలరని నమ్మారండి? కుడ్ యు బిలీవ్? Little difficult. It was a little stress for me, little tension for me, because she's a larger than life personality, one. Yes. And it's a real character, a very, very respected lady. It's not some regular person. నాట్. And not a fictional. It's biopic. Yes. ఫిక్షనల్ క్యారెక్టర్ ఉంటే మనం కొంచెం లిబర్టీస్ తీసుకోవచ్చు. కానీ ఆవిడ బాడీ లాంగ్వేజ్, ఆవిడ మాట్లాడే విధానం నేను కరెక్ట్గా చేయాలి అని ఇట్ వాజ్ లిటిల్ స్ట్రెస్ఫుల్. నేను 100% నాకు నమ్మకం లేదు, బట్ ఐ షుడ్ గివ్ ఆల్ క్రెడిట్ టు మై డైరెక్టర్ వంశీ. హీ గివ్ మీ ద కాన్ఫిడెన్స్. మీరు చేస్తారు, నాకు నమ్మకం ఉంది, మీరు నా మీద వదిలేయండి, డన్. సో హీ టుక్ మీ త్రూ ద డైలాగ్స్, the body language. Then I met Hemlata Lavanam Garu's niece. So she becomes a Manatta, so her niece. Manatta. So I met Kirti Garu in Vijayawada. ఆవిడ చాలా వరకు నాకు ఫోటోగ్రాఫ్స్, మటీరియల్ అన్నీ ఇచ్చారు, నాతో షేర్ చేశారు. నేను ఆవిడతో కూర్చొని ఆవిడ గురించి కొంచెం కనుక్కున్నాను, ఎలా ఉండేవాళ్ళు, ఆవిడ హెయిర్ స్టైల్, ఆవిడకి ఎలా ఇష్టం, ఆవిడ బాడీ మేనరిజం. సో ఐ డిడ్ మై హోంవర్క్ అండ్
ఓకే, ఇట్ ఆల్మోస్ట్ లైక్ వర్క్షాప్. workshop, yeah. And somewhere I felt I have some of those elements, not her level, our level. నేను అడగబోతున్నాను నెక్స్ట్ క్వశ్చన్ అదే. Because I've done a lot of social service, so I have a certain కొంచెం ఐడియా ఉంది. అంటే చెప్పాను కదా, ఆవిడ గురించి లెవెల్ వేరే, ఆవిడది కొంచెం చేస్తాను బికాజ్ నాకు కూడా సిమిలర్ అప్రోచ్ టు సొసైటీ ఉంది. ఏదైనా మంచి చేయాలి. ఐఎమ్ ఆల్సో లిటిల్ బిట్ టు యాక్టివిస్ట్. ఐ మైట్ నాట్ బి ఆవిడ లెవెల్ కాదు అని చెప్పాను, చిన్న యాక్టివిస్ట్ నేను. సో ఆవిడ అల్టిమేట్ లెవెల్, అల్టిమేట్. ఎందుకంటే హూ చేంజ్డ్ ది కోర్స్ ఆఫ్ యాక్షన్ ఇన్ ది సొసైటీ, కోర్స్ ఆఫ్ ది సొసైటీని మార్చేసిన మనిషి. ద జోగిని సిస్టమ్ స్పెషల్లీ, దట్స్ అది దట్స్ అ బిగ్ థింగ్. ఎవరు టచ్ చేయలేని కంటెంట్ అది. yes, కాన్సెప్ట్ అది. all the men and everyone must have been scared to even అది దాని గురించి ఏదైనా చేయాలంటే, చేంజ్ చేయాలంటే భయంతో. And lot of people must have antagonized her also 100%. ఆ ప్రాసెస్ లో. To stand like a lion, a strong lion, what she must have faced in 60s and 70s. We only know the good parts because that's documented. పాపం ఆవిడ ఎన్ని బాధలు పడి ఉంటారో, ఎన్ని తిట్లు పడి ఉంటారో మనకి ఏం తెలుసు. అవును, అవును. ఇప్పుడు మీకు ఏం నచ్చింది ఆవిడ క్యారెక్టర్ లో బేసిక్ గా? స్ట్రెంగ్త్ ఆఫ్ స్పిరిట్. ఏంటి స్పిరిట్ అది? వాట్ ఇస్ దట్ సోల్ పవర్? జస్ట్ ఐ విల్ డూ ఇట్, నేను చేస్తాను అని. That's what I'm very fascinated with. అలాగా నేను కూడా ఉండాలి అన్న ఫీలింగ్ ఏదైనా వచ్చింది? కొంచెం వచ్చింది అసలు. I wish I could do more. ఎన్ని రోజులు షూటింగ్ చేశారు? 11 days only. 11 days. Yeah. ఎంత పార్ట్ ఉంటుంది ఫిల్మ్ లో? It's a 10 minutes. I don't know about time, but it's an important role. It's an important role. అదే 10 minutes అయినా పెద్ద రోలే అవుతుంది అనుకోండి. బట్ టైమింగ్ నాకు తెలియదు. I don't know the duration of how much it is, but it's an important role. ఓకే. అంటే ఈ మధ్య రోజుల్లో ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా మంది వచ్చారు. నార్త్ నుంచి హీరోయిన్స్ చాలా మంది వచ్చి చేశారు. అండ్ ఆవిడ రమ్యకృష్ణ లాగా బాహుబలితో ఆవిడ మళ్ళీ రివైవ్ అయ్యారు ఆవిడ. అలా చాలా మంది హీరోయిన్లు వస్తున్నారు. అండ్ దే ఆర్ కంటిన్యూయింగ్ ఆఫ్ కోర్స్. ఇప్పుడు మీరు కంటిన్యూ అవదలుచుకున్నారా, లేకపోతే ఇది మళ్ళీ ఇది ఒక క్యారెక్టర్ నాకు నచ్చింది, మళ్ళీ నాకు హేమలత లవణం లాంటి క్యారెక్టర్ వస్తే ఆలోచిస్తాను? కాదు, మంచి స్క్రిప్ట్ ఉంటే, మంచి డైరెక్టర్ ఉంటే, మంచి ప్రొడక్షన్, 3 కుదురు వస్తే నేను చేస్తాను. అవునా? ఐ హావ్ నా పిల్లలు కూడా పెద్ద అయిపోయారు. సో నా దట్ మచ్ టెన్షన్ ఐ డోంట్ హ్యావ్. ఇంటికి రావాలి, ఇంట్లో ఉండాలి, ఆ టెన్షన్ ఇప్పుడు. ఆ అబ్స్ట్రక్షన్ ఉండేదా మీకు? 100%. ఫర్ మీ మై కిడ్స్ ఆర్ నంబర్ 1. ముందు నా పిల్లలు, దాని తర్వాత ప్రపంచం. సో నౌ కిడ్స్ ఆర్ గ్రోన్ అప్, సో ఐ క్యాన్ give more time to acting. You can spare time rather. Yeah. You can spare. Like నాకు పిల్లలు స్కూల్ నుంచి వస్తే ఈ ఖాళీ ఇంట్లో రాకూడదు, తల్లి ఉండాలి ఇంట్లో అని నా ఫీలింగ్. పాపం చాలా మంది లేడీస్ దే హ్యావ్ టు వర్క్ ఫర్ ద డైలీ లివింగ్. సో I'm not commenting in general, మళ్ళీ it will become a controversial thing that but not like that. Lot of people employment లో ఉంటారు, చాలా మంది employment లో ఉంటారు. నాకు choice, thankfully I was doing my real estate. My main work is real estate. So yeah, I get my money from them. My సంపాదన మీరు Hyderabad, Pune, both. Okay. Yeah. So real estate work as an investor doesn't take up a lot of your time. Just 1 hour meeting, half an hour meeting, phone calls లో ఉంటాయి most of it. So అది చేస్తూ రియల్ ఎస్టేట్ లోకి ఎలాగ వచ్చారు మీరు? దట్ మళ్ళీ ఇంకా క్యూరియస్. My father was into real. He was a land developer. My grandparents, my father's parents were into real estate. అందరూ దానిలోనే ఉన్నారు, ఖాందాన్ అంతా అప్పటి నుంచి. So I think my నానమ్మ had like 20 buildings in Bombay in 1960s and 1930s. 20 buildings. Yeah. So I come from, ఇప్పుడు లేదు కొంచెం. ఎవరు? మన పూర్వజం ancestors తిని తాగి కొంచెం ఇలా చేసేసారు విలాసాలు. లగ్జరీస్. No, my father, he was quite well to do. Okay. He was quite. అంటే మీది రిచ్ ఫ్యామిలీ అని చెప్పొచ్చా మీరు? Nowadays ఏదైనా పదం మాట్లాడటానికి క్యాన్సల్ కల్చర్ వచ్చేస్తుంది. ఓ షీ సెడ్ షీస్ ఫ్రమ్ రిచ్ ఫ్యామిలీ అంటే క్యాన్సల్. హౌ కెన్ షీ సే డిస్క్రిమినేషన్? ఈ నౌడేస్ ఏదైనా మాట్లాడటానికి భయం వస్తుంది. ఇప్పుడు మీకు మాట చెప్తాను. ఇప్పుడు అనసూయ ఆర్టిస్ట్ తెలుసు కదా, అనసూయ కదా. ఇప్పుడు తను అలాగే కెమెరా ముందుకు రావడానికి భయపడుతుంది. ఏదైనా మాట్లాడాలంటే దానికి ఏదైనా రాంగ్ మీనింగ్స్ తీసి ట్రోలింగ్స్ చేస్తారని. ఒక్కటి ఇట్ ఈస్ అ ఫ్యాక్ట్. ఐ కేమ్ ఫ్రమ్ అ వెల్ టు డూ ఫ్యామిలీ ఫ్రమ్ బోత్ మై సైడ్స్. సో రియల్ ఎస్టేట్ ఐ నో ఫ్రమ్ మై బర్త్. పుట్టు నుంచి నాకు రియల్ ఎస్టేట్ తెలుసు. ఐ బాట్ మై ఫస్ట్ అపార్ట్మెంట్ when I was 18. Oh, yeah, because your own earning. So I always believed in real estate. Everything that I earned in my modeling, and I did not spend on clothes or makeup. ఆ ఏజ్ లో అమ్మాయిలు యూజువల్లీ అది చేస్తారు,
ప్రతి రూపాయి సేవ్ చేసుకొని ఐ బాట్ మై ఫస్ట్ అపార్ట్మెంట్ when I was 18. And ఎక్కడ? this is in Pune. This is before Badri. Nothing to do with Badri, nothing to do with my ex-husband. నేను సొంతగా కొన్నాను. అవునా? ఐ హావ్ ఆల్వేస్ బిలీవ్డ్ ఇన్ రియల్ ఎస్టేట్. ల్యాండ్ ఏదైనా కమర్షియల్ అపార్ట్మెంట్ కనిపిస్తుంది. ఇట్స్ లైక్ పాల్పబుల్. టాంజిబుల్. యా, పాల్పబుల్ అంటే ముట్టుకో, అంటే ఇట్స్ దేర్, ఇట్స్ టాంజిబుల్, పాల్పబుల్. టాంజిబుల్ యా, నాట్ పాల్పబుల్, టాంజిబుల్. సో ఇట్స్ సో ఫర్ మీ షేర్స్ అండ్ స్టాక్ మార్కెట్ మధ్య మధ్యలో నేర్చుకున్నాను. బట్ ఫర్ మీ ఆల్వేస్, బికాస్ ఐ కమ్ ఫ్రమ్ ద ఫ్యామిలీ of people who have you have that practice, a genetic ఏమో అన్నట్టు. జెనెటిక్ కాదు, ఇంట్లో చిన్నప్పటి నుంచి జరుగుతున్నది చూసాను, ఆటోమేటిక్ అదే గా మాటలు, అగ్రిమెంట్స్. I have learned to read agreements by the time I was 15. So ఆ పదాలు వాడతారు. So yeah, so it is easy. you are properly trained. Yeah. duly trained. సో ఇప్పుడు ఇంకా అంటే మీకు ఇది రియల్ ఎస్టేటే మీకు ఎక్కువ అంటే లుక్రేటివ్ గా ఉందేమో. People don't know because I never spoke about it. Because if you're an artist, you're a painter, or you are a doctor, engineer, కనిపిస్తుంది మీ వర్క్. రియల్ ఎస్టేట్ లో ఏం కనిపించదు. టు షో, ఒక ప్రాపర్టీ కొన్నాను, ఒక ప్రాపర్టీ అమ్మాను, అట్లా ఉంటుంది. సో దేర్ ఇస్ నథింగ్ టు టాక్ అబౌట్ ఇట్. బట్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ వండరింగ్, ఓ దెన్ వేర్ డు యు గెట్ యువర్ ఇన్కమ్? ఐ సెడ్ ఐ హావ్ మై రియల్ ఎస్టేట్. Okay. And so people can't associate someone who's a poet, someone who's a writer, someone who's an actor. How do you do real estate? I don't know. It's that paiga being a girl, being a female, yes, female. So difficult. When I sit for negotiations, the minute ఆడవాళ్ళని చూస్తే they will be like, hey, ఆవిడకి ఏం తెలుసు. But I'm a very good negotiator. I know how to. What is it అమ్మా? ఆడవాళ్ళని తక్కువ చేసి ఆలోచించడానికి ఏముంది? People, women are going into space, they are doing lot many things which men are unable to do. True. Nowadays it is, So yeah, so coming back to acting, ఇప్పుడు మంచి రోల్స్ వస్తే worthwhile, like I'm contributing something to the movie. My character is making the story go forward, or my character is important అంటే చేస్తాను. స్టిల్ నాకు ఫుల్ లెంత్ రోల్ అంతా that it doesn't attract me. Special appearances, I'm very happy. కానీ మీరు అలా అంటున్నారు. ఇప్పుడు ఈ సినిమా రేపు రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయింది అనుకోండి, పీపుల్ మే కమ్ ఫార్వర్డ్, పెద్ద క్యారెక్టర్ రాసుకుని మెయిన్ క్యారెక్టర్ మీరే రాసుకున్నప్పుడు వద్దంటారా? క్యారెక్టర్ మంచిగా ఉంటే చేస్తాను. క్యారెక్టర్ ఇప్పుడు వాళ్ళు 100% మీ చేత ఏదైనా చేయించుకోవాలంటే ఒక స్పెషల్ క్యారెక్టర్ చేయించుకోవాలి. ఒక లైఫ్ లైన్ క్యారెక్టర్ కథకి ఏది ఉంటుందో అలాగే మీ చేత చేయించుకోవాలి తప్పితే అది నేను అడుగుతున్నా. అప్పుడు మళ్ళీ గాబరపడి అమ్మో భయపడి అమ్మో ఇంత పెద్ద సినిమా ఇంత క్యారెక్టర్ అనుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారు. ట్రై చేస్తాను. బికమ్ ఆల్సో నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి నా, సో దానివల్ల ఆల్సో ఐమ్ లిటిల్ లైక్ షాల్ ఐ జస్ట్ రిలాక్స్ అండ్ బీ మోర్. ఇప్పుడు ఏం సైన్ చేయలేదు నేను. నెక్స్ట్ 2 months ఐమ్ జస్ట్ గోయింగ్ బి ఫోకసింగ్ ఆన్ మై హెల్త్ అండ్ మై హార్ట్. అండ్ ఏంటి అసలు హార్ట్ ప్రాబ్లం ఏంటి? జెనెటిక్ ప్రాబ్లం ఫ్రమ్ మై నానమ్మ. My nanama has that, my father had it, now I have it. It's a genetic thing. So sugar, BP even no sugar, no BP. Okay. It's not arteries clogging, bypass alanti ledu. It's a technical problem. Valve weak avadam gatte em valve, no, this is it's called bridging, myocardial bridging. Okay. Bridging undi naku koncham maamul janaliki andariki untundi. That's what doctor said ki అంటే అది కొంచెం బల్జీగా ఉండడం వల్ల కూడా no. Okay, this is a by birth defect. That's how my heart structure is. In fact, ఆ మందులు వేసుకొని వల్లే నేను ఇప్పుడు I put on so much weight and I've become, when they gave me beta blockers ఇస్తారు to keep the heart rate down. మందుల వల్ల it's like how you take steroids and you put on weight. Yes, I understand. So for me, my beta blockers, they are just a crazy tablet. So నేను చాలా వరకు అంటే హార్ట్ బీట్ ని తగ్గిస్తుంది. ఎక్కువ I have very high heart rate. అంటే పాల్పిటేషన్ ఉందా? Palpitation కాదు, it's high heart rate, it's tachycardia. Okay, so it's all technical things. I have little knowledge, that is the reason I have tachycardia, I have arrhythmia, I have ectopic heartbeats, and I have bridging. Okay, I have all of this. Okay, so I have to be careful. Okay, కొంచెం అంటే పెద్ద అంటే మీది చిన్నప్పుడే డిటెక్ట్ అయిందా ఇటీవల రోజు? ఇప్పుడే డిటెక్ట్ అయింది. అంటే ఆఫ్టర్ 40? I've been suffering last few years. But you don't know the reason? Don't know. So one investigation. What were the symptoms at that time when you were studying? Very high heart rate. You have your watches, no? It will go off. And then కొంచెం కూడా నడిస్తే ఆయాసం వస్తుంది. And you start feeling very రకంగా సఫికేషన్ లాగా ఉంటుంది, హార్ట్ అటాక్ లాగా ఫీలింగ్, ఎగ్జర్షన్ లాగా ఉంటుంది. యా, సో దెన్ ఇది నార్మల్ కాదు కదా, బికాజ్ ఐ డూ యోగా అండ్ ఐ డూ జిమ్మింగ్. సో అలా వి స్టార్టెడ్ ఇన్వెస్టిగేటింగ్.
ఓకే, Mainly is because of my Apple Watch, I found out. Because we don't sit and count our heartbeat now. ఆఫ్ కోర్స్ పల్స్ రేట్ Apple Watch లో ఒక ఫీచర్ ఉంది. అవును If I'm sitting like this అనుకోండి, నేను సినిమా చూస్తున్నాను, కామ్గా కూర్చుని ఉన్నాను, మూమెంట్ లేదు, అండ్ ఇఫ్ మై హార్ట్ రేట్ స్టేస్ అబౌవ్ 115 or 120 consistently for 10 minutes, సొంతగానే అలారం ఇస్తుంది, టీ టీ టీ. సంథింగ్ ఇస్ రాంగ్ అని. So because of my Apple Watch, I figured సో out. ఫస్ట్ గూగుల్, నౌ యాపిల్, యూ మస్ట్ బి గ్రేట్ఫుల్. Yes, 100%. అంటే ఇప్పుడు మా వాళ్ళు ఇప్పుడు ఏం చెప్పారండి మీకు నార్మల్ గా దీని తాలూకు ప్రాబ్లమ్, హౌ లాంగ్ విల్ ఇట్ కంటిన్యూ, అంటే అది This ఏదైనా lifelong, na? తగ్గడా అంటే పర్మనెంట్ గా తగ్గడానికి ఏం లేదన్నారు బీటా బ్లాకర్స్ తీసుకోవాలి, ఇంకా వేరే దారి లేదు. ఎనీ కార్డియాలజిస్ట్ ఐ హావ్ కన్సల్టెడ్ 2 3 బీటా బ్లాకర్స్. అంతే. డిఫరెంట్ బీటా బ్లాకర్స్. అంటే ఇప్పుడు డైట్ రిస్ట్రిక్షన్స్ లో కూడా ఉన్నాయా? డైట్ రిస్ట్రిక్షన్స్ మామూలుగా ఐ మీన్ విచ్ వాస్ వెజిటేరియన్. నేను ఎలాగైనా వెజిటేరియన్, నేను స్వీట్స్ తిన్ను, నాకు చాక్లెట్స్ ఇష్టం ఉండదు, నాకు ఐస్ క్రీమ్ ఇష్టం లేదు. సో ఇట్స్ ఫుడ్ తగ్గట నాకు ప్రాబ్లం లేదు. ఓకే, ఐఎమ్ వెరీ కాన్షియస్, ఐ ఈట్ కాన్షియస్లీ. బట్ నెయ్యి గట్ట బాగా ఎక్కువ వేసుకుని వెజిటేరియన్ కున్న ప్రాబ్లం ఇంకోటి ఉంది. ఇట్ నీడ్ నాట్ బి నెసరీలీ నాన్ వెజిటేరియన్. వెజిటేరియన్ కుండే ప్రాబ్లం వెజిటేరియన్ ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఊరికే ఎక్కువ తినేయడం. నాకు అంత లేదు, బికాస్ ఐ ఆల్వేస్ బీన్ ఆన్ ద modeling and yoga and to be on the slimmer side. I believe in good health, I believe in yoga, I believe but in ఈ 20 years బ్లాక్ కొంత ఇంపాక్ట్ చూపించింది మీ హెల్త్ మీద. 20 years కాదు, చిన్నప్పటి నుంచే. ఫర్ మీ బై బర్త్ ఇట్ సెల్ఫ్, ఐ హావ్ సెడ్ ఇట్ ఈ ముందు ఇంటర్వ్యూలో కూడా నేను చాలాసార్లు చెప్పాను. I was born a female child, like girl child. So my parents wanted a boy, typical 1980s. So by birth only that trauma has accumulated. Oh. Okay. మామూలుగా తెలుగు ఆడియన్స్ ఓన్లీ నోస్ అబౌట్ మై డివోర్స్ అండ్ డివోర్స్ రిలేటెడ్ ట్రామా, బట్ ఐ హ్యావ్ ఫ్రమ్ మై బర్త్ అండ్ మై చైల్డ్హుడ్. సో హ్యాపీ మదర్స్ డే అనగానే ఇట్ ఈస్ లిటిల్. అంటే యూ ఫేస్డ్ దట్ కైండ్ ఆఫ్ క్రైసిస్ అండి ఇంట్లో ఫాదర్ మదర్ దగ్గర? And my mother told me that my father didn't see my face for 3 days. 3 రోజు నా ఫేస్ చూడలేదు, బికాజ్ నేను అమ్మాయి పుట్టానని. ఆవిడ ఎందుకు నాకు చెప్పాలి, నాకు అర్థం అవ్వట్లేదు, కామ్గా ఉండొచ్చు కదా అది చెప్పి. ఇక్కడ బాధ ఉంటుంది నాకు, జస్ట్ నేను ఆడవాళ్ళు పుట్టాను కాబట్టి నా తండ్రి నా ఫేస్ చూడలేదు. అండ్ దెన్ బ్యాక్ టు బ్యాక్ మా తమ్ముడు పుట్టేశాడు వెంటనే 1 year తర్వాత. సో హీస్ తో లైక్ రాజాబాబు. Okay. So you can imagine how the situation and I can see, because as an infant rather, you know, how beautiful must you have been at the time, how your father really avoided seeing you. Something, you know, again it is a naseeb, you know, kisi ke naseeb. అందుకని ఐ బిలీవ్ ఇన్ ప్రారబ్ధ. ఏదో ఒక ప్రారబ్ధ ఉంటుంది, ఏదో ఒక రీజన్ వల్లే మనము ఒక తల్లిదండ్రిని సెలెక్ట్ చేస్తారు. అది మీరు పెరుగుతున్న దాంట్లో కూడా మీతో పాటు ఎక్కడ అది క్లియర్ అవ్వలేదండి? అలా మీతో కంటిన్యూ అయింది. యువర్ నెగ్లెక్టెడ్, యువర్ నెగ్లెక్టెడ్ చైల్డ్. యా, ద ఓన్లీ థింగ్ ఇస్ in India, female feticide or female aad baby ni champtam is so normal in our country. Of course. At least thankfully, because they were educated, so they didn't kill me. That is only I should say thank you. But it was, you know, every day was a hell. ఆ ట్రీట్మెంట్ లో పెరగడం అన్నది అది నోయింగ్ ఫుల్లీ వెల్ మీకు తెలుసు. ఒక తల్లి ఉండి తల్లి ప్రేమ ని ఎక్స్పీరియన్స్ చేయకుండా ఉండటం ఇస్ వెరీ పెయిన్ఫుల్. సరే తల్లి లేదే, అందరూ మనకి ఎక్కువ సెంటిమెంట్ ఉంటుంది, ఆ పాపం తల్లి లేదు, పాపం తల్లి లేదు. తల్లి ఉంటూ ఆ తల్లి ప్రేమ ఎక్స్పీరియన్స్కి రావడం అంటే ఇట్స్ వెరీ పెయిన్ఫుల్ థింగ్. ఇట్స్ దాట్ ఇష్యూ ఇస్ మచ్ మోర్ స్ట్రాంగర్ ఫర్ మీ దెన్ మై డివోర్స్. ఫర్ మీ డివోర్స్ కమ్స్ వెరీ సెకండరీ ఇన్ మై లైఫ్. ఓకే, అంటే నార్మల్గా ఇంకొక ఇష్యూ కూడా వెరీ స్ట్రేంజ్ థింగ్ అక్కడ ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా ఫాదర్ అన్నవాడు ఓకే, మన వాళ్ళు ఏమంటారు, అమ్మ నిజం నాన్న నమ్మకం అని. ఫాదర్ ఈజ్ ఎ నో ఫెయిత్, బట్ అమ్మ ఈజ్ ఎ ట్రూత్, రైట్? అమ్మ అలా బిహేవ్ చేయడం అన్నదే మీ దగ్గర చాలా నేను painful. I'm one of the rare people in this world, in this universe, not to experience mother's love. Never experienced, never ever, even after మీరు పెరిగి పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా. I have made peace with it now. ముందు మాట్లాడటానికి కూడా నాకు కష్టం ఉండేది, బికాజ్ ఎంతైనా కన్న తల్లి, ఎంతైనా
తల్లి, సో యూ కాంట్ థింక్ బ్యాడ్ అబౌట్ హర్. ఆవిడ గురించి తప్పు ఆలోచించడం కూడా పాపం, ఇట్స్ అ బిగ్ సిన్. సో బట్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్. సరే వాట్ ఎవర్, దెన్ ఐ డిడ్ మై థెరపీ, దెన్ ఐ హ్యావ్ మేడ్ పీస్ విత్ ఇట్. దెన్ హూ టుక్ కేర్ ఆఫ్ యూ? మిమ్మల్ని కేర్ తీసుకున్న పని వాళ్ళు వాళ్ళు ఇంట్లో పనివాళ్ళు. ఉండేవాళ్ళు కదా, బికాస్ వీ వర్ వెల్ టు డూ ఫైనాన్షియల్, సో వీ హ్యాడ్ లాట్ ఆఫ్ హౌస్ హెల్ప్. ఫైనాన్షియల్ గా బాగా ఉన్న ఇళ్లలో హౌ ఏ డాటర్ మేక్స్ డిఫరెన్స్? ఐ రియలీ సంథింగ్ బియాండ్ కాంప్రిహెన్షన్. వాళ్ళు మా అక్క ఉండే కదా ముందు, సో అక్క ఇస్ అనదర్ ప్రిన్సెస్, అండ్ దాని తర్వాత దే వాంటెడ్ అ బాయ్. ఇట్స్ నాట్ దట్ దే అగేన్స్ట్ అ ఫీమేల్ చైల్డ్. బట్ an immediate they're against an immediate next కదా. Yeah, I think, I guess, see now it's all speculation. మా నాన్న చనిపోయారు, he died in 2012 of a heart attack. My mom is there now, she's old. ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తే మళ్ళీ హడావిడి చేస్తుంది, ఎందుకు ఇట్లా. వాళ్ళు ఒప్పుకోరు, ఎవరు ఒప్పుకోరు, మనం తప్పు చేసాను ఎవరు ఒప్పుకుంటారు, అవును. స్పెషల్లీ అంటే ఆవిడ బ్యాడ్ అవుతుంది కదా అందుకని. బట్ మీ పెయిన్ ఇప్పుడు యు ఆర్ ఆల్సో గ్రోన్ అప్ నౌ, మీరు పెద్దవాళ్ళు అయ్యారు. I made peace with her, I forgive her, I understood her. Forgiveness is a big word, who am I to forgive? I made peace. సరే తన బుద్ధితో పనిచేసింది, ఆవిడకి అప్పుడు ఏమనిపించి ఆవిడ చేసింది. ఇప్పుడు నేను పెద్దగా ఉన్నాను కదా, సో నేను నా బుద్ధితో ఆవిడకి అర్థం చేసుకున్నాను. సరే I was always there for her. ఇన్ఫ్యాక్ట్ ఏ అయిపోతుంది మనకి, తల్లి ప్రేమ ఇవ్వట్లేదు అని నేను ఎక్స్ట్రా చేసేవాళ్ళు తన ప్రేమ కోసం. క్లాస్లో ఫస్ట్ రావాలి, నేను అబ్బాయిలు బాయ్ ఫ్రెండ్స్ అఫేర్స్ ఉండకూడదు, మంచిగా పని చేసుకోవాలి, చాలా చక్కటి ఉండాలి, ఎవరితో ఏం గొడవ లేదు. సో ఆల్వేస్ ట్రైంగ్ టు బి ద ప్రాడిగల్ డాటర్. Now at least my mother will love me, now at least my mother will accept me, now at least my mother will love me. So I've been through that whole journey. It's a day to day trial. Yeah, to day trial. It has been. Oh, it's been a very lonely life. being నాకన్నా మీరు చాలా ఏజ్ లో చాలా చిన్నవాళ్ళు కానీ, బట్ నేను ఐఎమ్ రియల్లీ చేతులు థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. పీపుల్ డోంట్ అండర్స్టాండ్, బికాజ్ ఏ అయిపోతుంది అందరికి తల్లి అనగానే ప్రేమ, తల్లి అనగానే అన్కండిషనల్ లవ్. సో తల్లి కాంట్ బి రాంగ్. పెర్సానిఫికేషన్ ఆఫ్ డివినిటీ. అమ్మ మూర్తి భవించిన దైవ స్వరూపం కదా తల్లి అంటే. అదే సో కదా. ఇప్పుడు మీరు ఎందుకు ఇందాక మీరు అన్నారు, ఇది నా పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి అమ్మ ఏది అని అనుకోకూడదు, మీరు వాళ్ళు ఎదురుగుండా ఉండాలి, వాళ్ళకి నాస్తా చెయ్యాలి, ఏవో తినడానికి రెడీ చేయాలి సాయంత్రం. సో యాజ్ ఎ మదర్ మీరు అవన్నీ మిస్ అయ్యారు కాబట్టి. సో బికాస్ ఐ ఆస్క్డ్, నేను ఒక్కరోజు అడిగాను ఆవిడకి, ఐ థింక్ ఐ వాజ్ 19 or 20 years old. అప్పుడు అడిగాను, మమ్మీ వై డెంట్ యూ గివ్ మీ లవ్? షీఈ్ నాట్ జస్ట్ బ్యాడ్ విత్ మీ she's a non-affectionate person for my sister and my brother also. Okay. They still get a little more than me. మా తల్లి ఇట్లా ఉండేవాళ్ళు. మా తల్లి మా అమ్మమ్మ వాజ్ అ వెరీ స్ట్రిక్ట్ లేడీ. సో మీ అమ్మమ్మ ఇట్లా ఉండేవాళ్ళు. సో నాకు తల్లి ఎలా ఉంటుందో నాకు తెలీదు, నాకు అమ్మ ప్రేమ నాకు తెలీదు, ఆవిడ చెప్పారు. సో ఐ మేడ్ షూర్ ఐ కట్ ద సైకిల్, ఐ కట్ దట్ థింగ్, జస్ట్ బికాస్ నాకు ప్రేమ రాలేదు తల్లి దగ్గర నుంచి, I cannot do that for my kids. So I overcompensated. I overloved my kids. ఎక్కడ తక్కువ అవ్వకూడదు అని. సో ఆ ఇంపాక్ట్ వల్లే మీరు కెరీర్ కూడా దూరం అయ్యారా? టు కంప్లీట్ గా మీరు మీ పిల్లల మీదే టైం కేటాయించాలి. I said I have to give all the love possible in this world to my kids. ఇచ్చారా? 100%. Yes. వాళ్ళకి అడగాలి, వాళ్ళు చెప్తారు. అవునా? ఏం మిస్ అయ్యారు వాళ్ళు? ఏం మిస్ అవ్వలేదు. అవునా? అదే వాళ్ళకి అడిగితే వాళ్ళు చెప్తారు ఏం మిస్ అవ్వలేదు అని. ఓకే. అంటే నేను అనేది మిస్ అయ్యారంటే నాట్ ఇన్ ఎనీ అదర్ సెన్స్. నేను ఇప్పుడు మీరు ఎంత చేయగలిగారు, ఎంత చేయలేకపోయారు అన్న పాయింటే అడిగాను. ఎంత చేయగలిగాను దానికన్నా ఎక్కువ చేశాను. దట్స్ వై ఐ ఓవర్ కాంపెన్సేటెడ్, ఓవర్ లవ్డ్. చిన్నప్పుడేమో అమ్మని ఇంప్రెస్ చేయడం కోసం మోర్ దెన్ నెసరీ చేశారు. ఇప్పుడు అలా ఉండకూడదు కాబట్టి ఇప్పుడు ఎక్కువ చేస్తారు. ఇట్లా సో ఎక్కడైనా మీరు ఓవర్ యాక్షనే అంతే. బికాస్ యూ డోంట్ నో వాట్ ఈస్ రైట్ అండ్ రాంగ్. when does overaction happen? When does over or under happen? ఊరికే నేను మామూలుగా అన్నాను ఓవర్ యాక్షన్ అన్న కానీ, బట్ ఇట్ ఈస్ ఎ స్ట్రెచింగ్ ఫార్వర్డ్, ముందుకెళ్ళి. బికాస్ యూ డోంట్ నో వాట్ ఈస్ ఇనఫ్. వాట్ ఎంతవరకు నేను చేస్తే సరిపోతుందా పిల్లలకి అది తెలీదు. ఎక్కడ హ్యాండ్ బుక్ లేదు కదా, ఏముండదు మన పిల్లలతో పాటు గైడ్ లైన్స్ ఏం హ్యాండ్ బుక్
కనరు కదా, అవును. బేబీని కనేస్తారు, దాంతో పాటు ఒక హ్యాండ్ బుక్ కూడా ఉంటే ఎంత బాగుండేది. సో ఎవ్రీ బేబీ యూ హ్యావ్ టు, ఎవ్రీ చైల్డ్, ఎవ్రీ మదర్ హ్యాస్ టు డీల్ డిఫరెంట్లీ. ఒక్క ఇంట్లోనే 10 మంది కూడా పుడితే అవును 10 మంది వేరే వేరేగా ఉంటారు. సో కదా మరి. విత్ అకిరా హ్యాడ్ టు బి డిఫరెంట్, విత్ ఆద్య హ్యాడ్ టు బి డిఫరెంట్. ఎంత చేస్తే తెలీదు. సో సరే ఎక్స్ట్రా కొంచెం చేసేద్దాం, ఓవర్ కొంచెం చేస్తే మంచిది. టూ మచ్ లవ్ ఇస్ గుడ్, ఇట్స్ నాట్ బ్యాడ్. లెస్ లవ్ ఉండకూడదు, తక్కువ ఉండకూడదు, ఓవర్ యాక్షన్ అయిపోయింది. అంటే నేను ఇందాక అడిగిన దాంట్లో ఇప్పుడు మీరు వేరే యాక్టివిటీలో ఎక్కడో ఉండి మీ టైం ఎంగేజ్ అయ్యి ఇంత పార్టీ నా పిల్లలకి నేను కేటాయించగలను అనుకుంటే అది వేరే. బట్ మీరు ఎక్కువ చేయడం ఏముంది, అసలు కంప్లీట్ గా మీరు లైఫ్ అంతా ఓపెన్ గా పెట్టి ఉంచేసారు వాళ్ళకి. దే కెన్ టేక్ ఎనీథింగ్ ఫ్రమ్ యూ, అంతే కదా. I'm available to them 24 hours. 24/7. Even my 2 films that I did 2013, 2014 లో 2 సినిమాలు నేను ప్రొడ్యూస్ చేశాను. పక్కనే ఇంటి పక్కనే షూటింగ్, వాళ్ళతో చూస్తూ. ఇన్ఫాక్ట్ అదే యూస్ టు సిట్ ఇన్ మై ల్యాప్ వెన్ ఐ యూస్ టు డూ మై ఎడిట్. సో ఇట్స్ నాట్ కి ఓ మమ్మీ కనిపించట్లేదు, తల్లి చాలా రోజైంది కనిపించట్లేదు. అదేం లేదు కదా, వాళ్ళు దే ఆర్ విత్ యూ, they are in front of even you. when we shot in Mauritius, they came to Mauritius. My mother had got them, my nephew was them, so they used to, my daughter and my son used to sleep in the same room. మీ అమ్మగారు మళ్ళీ గ్రాండ్ చిల్డ్రన్ తో మూవ్ అవుతారా? గ్రాండ్ చిల్డ్రన్ తో చాలా ఇష్టం ఆవిడకి. సో చాలా డిఫరెంట్ పర్సన్ అండి మీ మదర్. షీజ్ అ పర్సనాలిటీ. సో పిల్లల్ని 2 సినిమాలు చేసేటప్పుడు కూడా ఎప్పుడు నేను దే నెవర్ ఫెల్ట్ కి ఓ తల్లి లేదు, ఓ తల్లి పనిలో ఉండిపోయింది. I was always around them, the whole making of the film, because I'm only the producer, so they could come and go whenever they wanted. వాళ్ళు ఇష్టం ఉన్న సెట్ కి వచ్చేసాలో నాతో కొంచెం టైం స్పెండ్ చేసుకుని. there was never a missing కదా, మీరు ఎదురుకుండా ఎనీ టైం అవైలబుల్. గవర్నమెంట్ జాబ్ కి వాళ్ళు రాకూడదు ఆఫీస్. ప్రొడక్షన్ అండ్ సినిమా షూటింగ్ వాళ్ళు సెట్ వచ్చేవాళ్ళు, తిరిగే వాళ్ళు. పైగా వాళ్ళు ఇంకా బాగా రాయల్ ట్రీట్మెంట్ ఉంటుంది, ప్రొడ్యూసర్స్ కిడ్స్ కదా. సో అదే జరిగింది. మీరు బాగా ఎంజాయ్ చేసి ఉంటారు అది. లంచ్ బ్రేక్ లో I used to feed my daughter. She was 3 years old. మంచిగా ఫుల్ డే నాతో ఉండేది. దెన్ షీ యూస్ టు గో మేకప్ రూమ్ కానీ మేకప్ ప్యాన్ ఉంటే అక్కడ వెళ్ళి షీల్ టేక్ అ న్యాప్. సో పిల్లలు ఇప్పుడు వరకు నా వర్క్ వల్లే ఎక్కడో పక్కన అవ్వలేదు. దే వర్ ఆల్వేస్ ఫస్ట్ ఇస్ కిడ్స్, దెన్ కేమ్ వర్క్. నౌ ఐ కెన్ స్లోలీ, బికాస్ కిడ్స్ హ్యావ్ గ్రోన్ అప్, నౌ ఐ కెన్ మేక్ వర్క్ మోర్ ప్రయారిటీ. యాజ్ అ డైరెక్టర్ ఆల్సో ఐ వాంట్ టు డైరెక్ట్ సో మెనీ ఫిల్మ్స్. ఇన్ కమింగ్ డేస్. అయితే ఇందాక చిన్న పాయింట్, మీరు ఇందాక మాట్లాడిన మాటల నుంచే ఐ విల్ టేక్ ఎ వర్డ్. అదేంటంటే మీ మదరు, మీరు ఇమీడియట్ బేబీ ఆడపిల్ల, సో యువర్ రిసెంటెడ్. వెంటనే బాబు పుట్టాడు, అబ్బాయి పుట్టాడు. సో అబ్బాయికి కొంచెం లిటిల్ మోర్ ప్రిఫరెన్స్, చాలా ఎక్కువ కదా. మీ కళ్ళు ఎదురుగుండానే మీరు ఆ డిస్పారిటీ చూసారు, ఆ వ్యత్యాసం మీరు ఫీల్ అయి ఉంటారు బాగా. చిన్నపిల్లలు అక్కతో ఫైట్ చేస్తే నువ్వు చిన్న ఉన్నావు, నువ్వు అర్థం చేసుకోవాలి. ఐ హావ్ టు కాంప్రమైజ్. తమ్ముడితో ఫైట్ చేస్తే నువ్వు అక్క ఉన్నావు, నువ్వు అర్థం చేసుకోవాలి. సో బోత్ సైడ్స్ ఐ హావ్ టు గెట్ శాండ్విచ్. ఇప్పుడు మీరు పిల్లల విషయంలో ఆడపిల్లకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా, మగ పిల్లడికి ఇస్తున్నారా, లేకపోతే ఇద్దరికి ఒకలాగే చూసుకుంటున్నారా? ఒకలాగే. I can't distinguish between. Akira is Akira, Adya is Adya. Both of them have their own plus points, both of them have their minus points. But ఆడపిల్లకి ఎప్పుడు కూడా మగపిల్లడి కన్నా కొంచెం లిటిల్ మోర్ కేర్. వాళ్ళు మా అన్నదే ట్రీట్ ఏ గర్ల్ లైక్ ఏ రోజ్. I think I'm more softer, or I'm more nicer in a way, because I think that was the girl child, so yeah. And Adi, Akira says you love Adi only more than me. That's what I'm saying. And being a mother, ఒక ఆడపిల్లకు ఉండే ఆ ఇంట్రికేట్ పాయింట్స్ ఏంటి, ఆ చిన్న చిన్న డెలికసీస్ అవన్నీ యూ బెటర్ అండర్స్టాండ్ మదర్ గా. ఫాదర్ కి అన్ని అర్థం కావు. ఒకవేళ ఫాదర్ పక్కన ఉన్న మదర్ కే కనెక్ట్ అవుతాయి. సో ఆ యాంగిల్ లో మీరు ఆద్యకే ఎక్కువగా గాట్ లిటిల్ మోర్ పాంపరింగ్. పాపం. అదే ఇప్పుడు మీరు యు ఆర్ రెట్రోస్పెక్టింగ్ యువర్ సెల్ఫ్ కదా. ఇంతవరకు మీకు ఆ ఫీలింగ్ రాలే? No. Yeah, when you think of it now, when you think of it in totality, Adya got a little more special treatment. Little edge. నా బంగారం, నా లిటిల్ ప్రిన్సెస్, నా బొమ్మ. There is a saying in English, both are equal, but she is more equal అని. అంతే ఐ థింక్ అదే జరిగింది కదా. అంటే అకిరా అది ఎప్పుడు అది ఫీల్ అవడుగా, అంటే యూ మస్ట్ బి వెరీ కేర్ఫుల్.
Yeah. But he knows, your little princess, she's there. అంటాడా? I said, she is my little తను కూడా కేరెస్ చేస్తాడేమో కదా సిస్టర్ ని. తను కూడా బాగా he's very protective. Yeah. He's a very responsible elder brother. చాలా మంచి అన్నయ్య. ఓకే, సో మీరు డాటర్ గా సక్సెస్ కాకపోయినా మదర్ గా సక్సెస్ అన్నమాట. I was successful as a daughter, no? ఆల్సో I started earning on my own by 16. నేను ఏమి ఎప్పుడు పిచ్చి పనులు అంటారు కదా, యూజువలీ యంగ్స్టర్స్ టీనేజర్ చేస్తే తాగటం, సిగరెట్, డ్రగ్స్ ఎప్పుడు చేయలేదు. ఏం కాంట్రవర్సీ లేదు. మంచి వర్క్ చేసుకొని డబ్బు సంపాదించేసి మంచి ఒక అబ్బాయితో 19 yearsకి సెటిల్ అయిపోయాను, మంచి ఫ్యామిలీ ఉన్న అబ్బాయితో. సో I think I succeeded as a daughter also. ఓకే, I always took care of my mother. I still take care of my mother. ఓ Yeah. అవునా? షీ నోస్ దట్ యు ఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ హర్? She doesn't acknowledge it. She knows it. She doesn't acknowledge that. ఒప్పుకోదు, అంటే ఎక్స్ప్రెస్ చేయదు. తెలుసు కానీ ఒప్పుకోదు. అదే డిఫరెన్స్. తెలిసినా ఒప్పుకోదు. తెలిసినా ఒప్పుకోదు. వాట్ ఆర్ రోల్స్ మీ ఇద్దరు, అసలు మీ ఇద్దరిని పెట్టి సినిమా తీయాలి. మా మమ్మీ మీద సినిమా తీయాలి, సూపర్ హిట్ అవుతుంది అది. అంతేనా? కాదు, మీరు ఒక మాట చెప్పండి యాజ్ ఎ ఫన్ పాయింట్, మీ మదర్నే పెట్టి సినిమా తీద్దాం. హూ విల్ బెస్ట్ ఫిట్ దట్ క్యారెక్టర్ అండి ఇన్ ఇండియన్ సినిమా నౌ? No one. Some new actor has to be invented to play her. అంతేనా? అంటే మనకి తెలుగులో సూర్యకాంతం గారిని ఒక ఆవిడ ఉండేవారు, మీరు విన్నారో లేదు? She's not even like that. ఓకే, మీరు ఆవిడని కలిస్తే you will love her. She's very intelligent, very well read. She's a student of psychology. She's a graduate of psychology. So very intelligent woman. She's also a strong personality. But పిల్లల విషయం వచ్చేసరికి కొంచెం ఆవిడ గడబడి చేస్తుంది. అది immaturity. I term it as stamp of immaturity. కొంతమందికి ఉండదు అంతే, we have to accept. And more so your fate was like that. Fate. You have to accept. ప్రారబ్ధ కర్మ ఎక్కడో మనం ఒప్పుకుంటే ఎక్సెప్ట్ చేస్తే మనకి శాంతి వస్తుంది. Yes, you will become lighter. Yeah, you become lighter. Or otherwise that will gain mass. What happens with prarabdha karma is you take half of the responsibility or most of the responsibility. Otherwise, if you don't believe in prarabdha karma, you keep on putting the responsibility on others. Nee valle. Blame also others. Blame. The minute you start into prarabdha karma, you're like, okay, sorry, I also played a part. I also chose this situation. నేను కూడా దీంట్లో సహభాగం ఉన్నాను అని తెలిసిపోతుంది. సో మీరు అన్నిట్లోనే అలాగే ఉంటారండి, అంటే ఇన్ ది ఈవెంట్స్ ఆఫ్ యువర్ లైఫ్ యు ఫీల్ ది సేమ్? Yes, I feel that same. So I don't get too affected by things a lot. Okay. Otherwise people say, oh, you've been through so much, still you're so happy, how can you be so cheerful, you're such an inspiration. Is because I realize I am also equally responsible. If you believe in the totality of karma, whatever that is, నాకు ఎగ్జాక్ట్ పదాలు తెలీదు, బట్ ప్రారబ్ధ ఇస్ ప్రారబ్ధ మాట చాలు. మనం ఎవరైనా వాళ్ళకి ఎదురికైనా కష్టం వచ్చింది, ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే వాడి ప్రారబ్ధం రా అంటాం మనం, అంతే. అండ్ దాంతో తగ్గట గ్రాటిట్యూడ్. సరే, ఇఫ్ యూ మన ముందు పైకి వ్యక్తిని చూస్తే ఎప్పుడు మనం తక్కువనే ఉంటారు. సో మనకు ఏ ఉంది టు హ్యావ్ దట్ గ్రాటిట్యూడ్. సరే, ఐ డెంట్ హ్యావ్ దిస్ మచ్ బట్ ఐ హ్యావ్ దిస్ మచ్. సో లెట్ మీ ఫోకస్ ఆన్ వాట్ ఐ హ్యావ్. ఏ ఉంది మన దగ్గర దాని మీద ఫోకస్ చేసేస్తే ఆ బాధ కొంచెం తగ్గిపోతుంది, పూర్తిగా తగ్గిపోతుంది. కొంచెం కాదు, పూర్తిగా తగ్గిపోతుంది. జనాలు నా దగ్గర ఏం లేదు దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వాట్ ఐ డోంట్ హ్యావ్. సీ టుడే ఐ కెన్ ఆల్సో, ఇఫ్ ఐ లుక్ ఎట్ అంబానీ, ఐఎమ్ అ బెగర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్ నా. కంపేర్ టు అంబానీస్ వెల్త్, ఐఎమ్ అ బెగర్. సో డూ ఐ సిట్ అండ్ ఫీల్ బ్యాడ్? వాళ్ళు నగలు చూసుకొని, వాళ్ళు బండిలు చూస్తే, వాళ్ళు చీరలు చూస్తే, అయ్యో నా దగ్గర నేను బాధపడితే వాట్ ఈస్ ద పాయింట్? I'm giving a very, very basic, very crude example. Chala primary example. Very basic example. So if you look at anything up on you, then you start feeling are you. But you're still okay, whatever I have is enough, good enough. Okay. నేను ఇందాక అన్నది మీరు ఈ ప్రారబ్ధ కర్మ అన్న పాయింట్ మీద, అంటే యూ అప్లై ఇట్ టు ఎవ్రీ ఈవెంట్ of your life? Yes, you have to make sense of that event. Otherwise this event doesn't make sense. Then nato enduku jargindi, why did this happen to me? I thought వస్తుంది కదా. మన మామూలుగా if you're going in traffic and your car gets bashed, why did my car only have to get bashed? Sorry, there was some reason. There must be some larger picture. You try to make reason with it using the help of karma, and then it sort of calms you down. సరే, జరిగింది, నేను కూడా దాంట్లో
I also was a part of that thing. Might be it was destined, or might be last janam నేను ఎవరు కారు గుద్దేశాను అందుకని ఈ జన అతను వచ్చి గుద్దేశాను. ఏదో ఒక రీజనింగ్ వచ్చేస్తే ఆ బాధ తగ్గిపోతుంది. ఎస్ యూ మస్ట్ బి ఏబుల్ టు రీజనింగ్ ఉండాలి. రీజనింగ్ ఉండే టెస్ట్ ఆఫ్ రీజనింగ్ జస్ట్ లైఫ్లో. అయితే నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు నార్మల్గా ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం 2 decades is not, as I told in the beginning, yes 20 years is a very long chunk of time. yes marathon journey 20 years అంటే ఇది మీకు నేర్పిందండి మొదటి నుంచి ఈ సైకాలజీ ఉందా మీకు? మొదటి నుంచి ఉంది నా. when you suffer as a child, automatically the life intelligence comes in. Okay, you were never a happy child also. I was a happy child. That is one thing. I had made my bubble around me. I always had this image. I'm in this bubble. Nothing can harm me. Nothing can. So if మీ బ్రదర్ బాగుంటారా మీతోని? yeah. He's always there in my pictures, photographs. So as a child, as a person, I think as a soul, I'm a very happy soul. Okay. Generally, if you see all my interviews or my videos or No, you are very active, agile. yeah, I'm a very happy person. So as You a never child looked, also. you never looked vulnerable. No, even as a child also, I was a very happy child. I had pain given by my parents, but my happiness was there. It's a very Typical blend. yeah, very yeah, typical yeah. I was blend. never a sad, depressed or దుఃఖీ లేదు నేను ఎప్పుడు. బెంగ ఎప్పుడు లేదు నాకు. అదే ఆ ఎక్స్ట్రా సెన్సరీ ఆర్గాన్ ఏదో దేవుడు మీలో ఎంబెడ్ చేసాడు. లేకపోతే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్. లాట్ ఆఫ్ చిల్డ్రన్ అలాంటి పరిస్థితుల్లో అలాంటి వాతావరణంలో దే ఎండ్ ది లైఫ్స్ Yeah, they ఆన్ మెనీ అకేషన్స్ వీఆర్ నౌ విట్నెసింగ్. చాలా చోట్ల very difficult. It is very. See, the two people in this world, మనం పుట్టినప్పుడు ఇద్దరు ఉంటారు. మన నాన్న అండ్ మన అమ్మ, who are supposed to protect you. నాన్న has to protect you physically, ఆయన కాపాడాలి. ఎస్ అమ్మ has to protect you emotionally. And both my parents didn't do that. వాళ్ళ నాన్న భలే కొట్టేవాళ్ళు, గప్ప ఐస్ ఉతికి ఇట్లా ఆరేసేవాళ్ళు బిల్లని. సో ఐ హ్యావ్ గాన్ త్రూ ఫిజికల్ బీటింగ్స్, ఐ హ్యావ్ గాన్ త్రూ ఎమోషనల్ ట్రామా, బట్ ఐఎమ్ లైక్ ఓకే ఫైన్. I don't know, as a child I found my peace in art. I'm an art student, so gantal you do painting. I used to love music. I used to love listening to songs, and I don't know, I think when you're going through pain, you don't realize you're going through pain if you have a positive attitude. So I never got into drugs. I never got into tappul pani antaru kada, alanti cheyaledu nenu. ఓకే. I have done మీ interviews. ఫాదర్ కొట్టేవారండి మిమ్మల్ని? బానే. సో ఐ హ్యావ్ డన్ ఇంటర్వ్యూస్. ఇన్ఫ్యాక్ట్ ఐ డ్రీమ్ మీ వాళ్ళతోనే మనము షూట్ చేసి నేను ఎడిటెడ్ పెట్టాను. దే హ్యావ్ సీన్ ఇట్. సో ఐ హ్యావ్ స్పోకెన్ అబౌట్ మై జర్నీ. ఆయన వినుంటారు, మన కెమెరా ఆయన. ఐ థింక్ హీ వాజ్ దేర్ ఫర్ మై లాస్ట్ ఇంటర్వ్యూ. ప్రస్తుతానికి ఇప్పుడు ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి నేను ఇప్పుడు రిలీజ్ చేయట్లేదు, బికాజ్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ మై పర్సనల్ లైఫ్ అండ్ మై పెయిన్. మళ్ళీ దాంట్లో ఇట్ విల్ బికమ్ ఆల్ కంప్లీట్. మీకు ఎలక్షన్ కి సంబంధం ఏంటి? మై ఎక్స్ హస్బెండ్, స్ట్రేట్ లింక్. నేను ఏదైనా మాట్లాడితే అక్కడ లింక్ చేసేస్తారు కదా, లేని లింక్ స్టార్ట్ అవుతాయి. సో ఐ సెడ్ షూట్ చేసి పెట్టేశాను. ఐ విల్ రిలీజ్ ఇట్ ఇన్ జస్ట్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ మంత్స్ కదా. అదే మీరు మొన్న కొన్నాళ్ళ క్రితం యూ కేమ్ ఇన్ టు ఇన్స్టాగ్రామ్ అండ్ టోల్డ్ దట్ యు ఆర్ మ్యారీయింగ్ సంబడి అండ్ యూ లైక్ ఇట్ సంబడి అండ్ ఒక మనిషి నా పిల్లలకి ఒక మనిషి కావాలి, మాకు ఒక ఎమోషనల్ సపోర్ట్ ఉండాలి అని యూ గేవ్ లాట్ ఆఫ్ రీజన్స్. మే నాట్ బి నెసరీ. No, I can talk about it. In fact, I didn't talk about it for so many years because I believed I don't owe an explanation about my personal Not life. necessarily. I have to talk about my films, I have to talk about my work, because మీరు టికెట్ కొనేసి సినిమాకి వస్తారు, సో నేను దాని గురించి I owe you, so I have to Yes. talk. Or ఏదైనా మూవీ టీవీ షో ఉంటే I have to talk. If I write a book, because you're putting your money. Yes. My personal life, you're not giving me any money. So I thought I'll keep quiet, but I don't want a wrong impression out there. So I took the decision. It was more like an arranged marriage anachu. ఓకే. It is not love. Arranged friends and family ki nenu engagement ayana telusu. So they said he will be the right person. Agreed to the engagement. I was not so yes, because my kids were young. They said no తోడుగా ఉండాలి అని. ఒకటే నువ్వు ఎలా ఉంటావు, పిల్లలు ఉన్నారు. ఎవరు చెప్పారు మీకు? ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. ఓకే. So I accepted the engagement. I got engaged. I put the photo. It became a big news and all that. I was engaged and about to get married, but then I realized my daughter was young.
She was 7 years old that time low. Then I said, if I get married to someone, entaina, you know, I have to do some justice to that man also. I have to spend time with him, I have to go out with him, I have to give him some, యూ హ్యావ్ టు షేర్ లైఫ్ నో. I have to give him some time and attention. Then I looked at my daughter and I realized, no, she's still young. I felt she still needs me more. And one parent is already not there. And if other parent also goes, I don't know, whatever నా బుద్ధి ఏం పని చేసింది, నా బుద్ధితోనే చేశాను, రైట్ ఆర్ రాంగ్ నాకు తెలీదు. I felt I should still take some few more years before I get into a marriage. So I stopped the marriage part of it. ఓకే. So I want to give my entire that time. Now she's 13 years old. That time she was 7. So 6 years అయిపోయింది. seriously. So I took a very conscious 20 years ఇలా అయిపోయింది. 6 years ఎంత? ante. So it was a very conscious decision to not get married. I wanted to get married. I still want to get married. I love the concept of marriage. నాకు పెళ్ళి అంటే ఎంత హోలీ కాన్సెప్ట్ అనిపిస్తుంది, ఎంత మంచి కాన్సెప్ట్ కి ఇద్దరు two unknown people get bound by a religious ceremony and they get more closer. In fact, they are more a together unit than your own mother or father. What we share with your husband or wife is more stronger than what you will share with your parents. Yes, anytime. So I believe in the concept of marriage, but I'm waiting. I think 1-2 more years till I think Adya goes off to college. Then I think I will think for myself. Do you think that at that stage Adya will certify that? She certifies now itself. Okay. So both my kids are okay. They said as long as you're happy. But it's my decision. I should be giving my 100% time to my kids. అంటే ఏంట్రా అమ్మ ఇప్పుడు మళ్ళీ పెళ్ళి No. They are the sweetest, touchwood. They are the sweetest kids. Akira especially, అబ్బాయి కదా కొంచెం పొజెసివ్ ఉంటాడు, మైట్ బి కొంచెం ఇరిటేటెడ్ ఉంటాడు, రిజిడ్ ఉంటాడు. బట్ హీ వాజ్ లైక్, మమ్మీ ఇఫ్ యూ హ్యాపీ విత్ సమ్మన్, ఒక వ్యక్తి వల్ల నువ్వు సంతోషంగా ఉంటే, సుఖంగా ఉంటే, శుభ్రంగా పెళ్లి చేసు. మై సన్ సెడ్ దట్ టు మీ అండ్ ఐ వాజ్ లైక్, వావ్, ఐ హ్యావ్ రేస్డ్ హిమ్ రైట్. Okay. I said I will get married. Once మధ్యలో discussion comes, mummy, others also be like, mummy, are you not planning to move on in life? I said I will, baby, once కొంచెం నువ్వు పెద్ద అయితే, once you are set in your life where you don't need me like 24 hours. Kids once yes, they she become, can manage herself for some time. Once they become, I've noticed kids once they become 15, 16, even if you remember us also, మన చిన్నప్పుడు మీరు గుర్తు చేస్తే, మనం ఒకసారి 10th దాటేస్తే we just need our parents in the background. మన ఫ్రెండ్స్, మన క్రషెస్, మన కాలేజ్, వి గో ఇన్ టు దాట్ జోన్. మై ట్యూషన్స్, మై బాయ్ ఫ్రెండ్, మై గర్ల్ ఫ్రెండ్, ఇతనితో ప్రేమ, అతనితో క్రష్, ఇతనితో గాసిప్. వీ హ్యావ్ అ డిఫరెంట్ వరల్డ్. అమ్మ నాన్న అంటే ఏంటో ఇంట్లో ఉండాలి, ప్రొవైడర్స్. సో ఆ రేంజ్కి వెళ్ళిపోతే ఇంకొక 2 yearsలో ఐ థింక్ దెన్ ఐ విల్ థింక్ ఫర్ మై సెల్ఫ్. ఓకే. అంటే ఇప్పుడు రేపు అంటే షీ గ్రోస్ ఇన్ ఏజ్. ఇంకో 2 ఏళ్ళు అంటే ఇప్పుడు ఉన్నదానికన్నా ఇంకో 2 ఏళ్ళు పెద్దది అవుతుంది. అండ్ తన బ్రెయిన్ కూడా ఇంకొంచెం కన్సాలిడేట్ అవుతుంది ఇంకో 2 ఏళ్ళకి. అప్పుడు తను అబ్జెక్షన్ ఫీల్ అయ్యే అవకాశం ఏమి మీకు కనిపించట్లేదు? ఇన్ఫాక్ట్ షీల్ బి మోర్ హ్యాపీయర్. ఓకే. ఇన్ఫాక్ట్ షీల్ బి హ్యాపీయర్ నాకు, సరే అట్లీస్ట్ ఐఎమ్ గోయింగ్ టు కాలేజ్, మై మామ్ ఇస్ నాట్ అలోన్. 1 పాయింట్ ఒకసారి క్లారిఫై చేయండి నాకు. ఇప్పుడు నార్మల్గా అకిరా, అమ్మా నువ్వు యూ నీడ్ సంబడి, మ్యారేజ్ చేసుకో. నీడ్ సంబడి కాదు, హీ డెంట్ సే యూ నీడ్ సంబడి. If you find somebody, if you find a man who is taking care of you and you like him and he likes you, you should get married. అంటే తను మిమ్మల్ని ఏదైనా ఒక డిప్రెషన్లోని లేకపోతే డిజలేట్, ఒక వల్నరబుల్ పొజిషన్లో చూస్తున్నాడా మిమ్మల్ని? చూసుంటారు నా 100%. నో వ్యక్తి, ఈవెన్ హ్యాపీలీ మ్యారీడ్ కపుల్ విల్ ఆల్సో హ్యావ్ దేర్ మూమెంట్స్ ఆఫ్ fights and sorrows. So definitely they have seen me na, when especially ఒంట్లో బాలేనప్పుడు. సో యూఆర్ ఎలోన్, నోబడీ ఇస్ దేర్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. వాళ్ళే చెయ్యాలి. ఏదైనా ఫంక్షన్ ఉంటే, పండుగ ఉంటే ఎవ్రీవన్ తోడుగా ఉంటారు నా. సో అప్పుడు ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు అక్కడ మీరు ఒక్కరే వెళ్ళాలి. I will definitely get married. I will 100% get married. I want to get married. Marriage is such a beautiful concept. In fact, I feel bad for today's generation that they are not able to experience the beauty of marriage. Okay. పెళ్ళి అని కన్సెప్ట్ ఎంత బాగుంటుంది, ఒక 2 familiesని జాయిన్ చేస్తుంది. దెన్ ఫెస్టివల్స్, వాట్ ఇస్ ఫెస్టివల్స్ బట్ యువర్ ఫ్యామిలీ.
పండుగ ఎందుకు ఇంపార్టెంట్ అంటే సంక్రాంతి, దివాళీ, దసరా, హోల్ ఫ్యామిలీ కమ్స్ టుగెదర్. అందరూ కలిస్తేనే కదా క్రిస్టియన్స్ సెలబ్రేషన్. క్రిస్టియన్స్ వాళ్ళకు చూస్తే క్రిస్మస్ టైంలో ఎక్కడున్న ప్రపంచంలో ద హోల్ ఫ్యామిలీ కమ్స్ టుగెదర్. ఇస్లాంలో చూస్తే ఈద్ ఉంటే అందరు కలిసి ఉంటారు. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫ్యామిలీ. సో మ్యారేజ్ గెట్స్ దీస్ టూ ఫ్యామిలీస్ టుగెదర్, దెన్ యువర్ పిల్లలు, దెన్ కజిన్స్, అండ్ సో ఇట్స్ అ బ్యూటిఫుల్ Yes, కన్సెప్ట్. it's a ensemble of family members, no? I love Festival the అంటే concept of marriage, yeah. that I think you must have missed I thoroughly. have missed, yeah. కదా Yeah. అది ఇంటి దగ్గర మిస్ అయ్యారు. ఇప్పుడు ఇంటి దగ్గర మిస్ అయ్యాను, తర్వాత ఇప్పుడు మిస్ అయ్యాను. మైట్ బి ఇన్ ద ఫ్యూచర్ ఎక్కడో వస్తుంది, తెలీదు. యూ కాంట్ ప్రెడిక్ట్ ద ఫ్యూచర్. చూద్దాం, వన్ డే అట్ అ టైం. ఓకే, ఇప్పుడు మా నార్మల్గా మీ పోలికలు వచ్చాయా ఆద్యకి? కొంచెం ఏదైనా కొంచెం ఫాస్ట్గా ఉండడం గట్టా ఉందా? ఓ షీఈ్ వెరీ ట్రెడిషనల్, నాట్ ఫాస్ట్. షీఈ్ ఇంకా అమ్మమ్మ, మోర్ ట్రెడిషనల్ దెన్ మీ. అవునా? యా. ఓకే, సో నో షీఈ్ వెరీ, సో మీరే పుష్ చేయాలన్నమాట ఆద్యని కూడా కొంచెం. యా ఇన్ ఫాస్ట్ అంటే షీ లైక్స్ టు సిట్ ఎట్ హోమ్. షీఈ్ నాట్ లైక్ ఫాస్ట్ ఇన్ ది సెన్స్ చిన్న ఇనిషియేటివ్. ఇప్పుడు మీరున్నారు అనుకోండి, మీరు చెప్తున్నారు కదా బయటకు వెళ్ళడం తెలీదు, ఎవరితో మూవ్ అవ్వడం తెలీదు, ఫ్రెండ్స్ లేరు, పార్టీస్ లేవు, ఈవినింగ్ అవుటింగ్స్ లేవు, ఏమి లేవు. అలాగే మీరు దట్ వే షీ హాస్ అ బిగ్ సోషల్ లైఫ్ నా. దట్స్ వాట్ ఎవ్రీ సాటర్డే ఏదో బర్త్డే ఉంటుంది, అది ఏదో ఒకటి స్లీప్ ఓవర్ ఉంటుంది. షీ హాస్ అ బిగ్ ఫ్రెండ్ లైఫ్, షీ హాస్ అ బిగ్ సోషల్ సర్కిల్. ఇన్ఫాక్ట్ అద్య హాస్ అ మోర్ హ్యాపెనింగ్ ఫ్రెండ్ లైఫ్ దెన్ మీ. దట్స్ వాట్ స్కూల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా, Yes. వాళ్ళు ఏదో ఒకటి వాళ్ళ ప్లానింగ్ ఉంటుంది, ఏదో ఒక వీకెండ్ ఎవరో బర్త్డే పార్టీ ఉంటుంది. సో మీరు ఏదైతే మిస్ అయ్యారో అది ఆద్య లైఫ్ లో మీరు చూస్తున్నారు. Yeah, Adya, Akira, both of them. Akira also has a touch wood. They have a very good friend life. They have good friends from school. టెంపర్మెంట్ వైజ్ అకిరా? He's an Om Shanti person. Chala. Have you ever seen him outside in public? నో, నెవర్. Chala is like calm ga maatladtaru. Very chill. He's into yoga. He's into pranayam, kickboxing. Now he wants to learn Kalaripayattu. So ఒక వేరే ట్రాక్ లో ఉన్నాడు అబ్బాయి. అంటే నార్మల్ గా తన తాలూకా యాంగులారిటీ ఎటు పక్క ఉన్నది? మ్యూజిక్, డెఫినెట్లీ మ్యూజిక్. హీఈస్ వెరీ మచ్ ఇంటూ మ్యూజిక్ అండ్ ఈస్ లెర్నింగ్ సంథింగ్. పియానో. ఓకే, బ్రహ్మాండంగా ప్లే చేస్తాడు. అవునా? He has a very keen sense of music. In fact, he was assisting some music directors last year here when he was here before he went to college. And then mainly he's into health. చెప్పాను కదా, యోగా అండ్ హెల్దీ ఈటింగ్. హీస్ ఆల్మోస్ట్ అ వీగన్. ఎప్పుడెప్పుడు మధ్యలో పన్నీర్ తింటాడు. సో హీస్ నాట్ అ ప్యూర్, ఈస్ ఆల్సో వెజిటేరియన్, ప్యూర్ వెజిటేరియన్ అండ్ ఆల్మోస్ట్ వీగన్. సో యా, సో హీస్ మోర్ ఇంటూ నోయింగ్. హీ లైక్స్ ద యోగా, హీ లైక్స్ టు మార్నింగ్ 5 o'clock లేసి ప్రాణాయామం చేయటం, అలాంటి ఆ ట్రాక్లో ఉన్నాడు ప్రస్తుతానికి. ఓకే, he gets irritated with his teenage people who like smoking and vaping has become very common. yes. So అతనికి కొంచెం అంటే ఈ హై సొసైటీలో మరీ ఎక్కువ ఉంది. యా డౌన్ ది లైన్ మిడిల్ క్లాస్ మొరేల్ అని అక్కడ బీడి తాగుతారు. అక్కడ బీడి తాగుతారు. So he's touch wood. I'm telling you, if anything else, I'm really happy that because of me or because of his karma, because of his soul or because of genetics, I don't know, he chose this line of health and he understands the value of health. He understands because of see, I told him alcohol is everyone drinks. 80% of the population drinks. Social drinking and Yes, a glass wine or we go to a party, so whiskey. Social drinking is very prevalent all over the world, అవును, in all religions. అవును. So but he never got attracted to it. అతనికి అసలు 18 కూడా అయిపోయాడు, బికాస్ ఈజ్ అన్ అడల్ట్. హిస్ ఫ్రెండ్స్ లైక్, ఓ నౌ యూ షుడ్ టేక్ అ సిప్ ఆఫ్ బియర్. నో అన్నాడు. ఈజ్ లైక్, నో, ఐ డోంట్. సో థ్యాంక్ గాడ్ ఐఎమ్ నా దృష్టి తగలకూడదు. అదే మీ పోలికలు వచ్చినట్టున్నాయి బాగా కదా. ఏమో, ఐ థింక్ సో, బికాస్ ఐఎమ్ ఆల్సో ఇంటూ యోగా అండ్ స్పిరిచువాలిటీ అండ్ అదేలే, లైఫ్ అండ్ స్టఫ్ లైక్ దాట్. ఓకే. అంటే అవే ఫ్రమ్ ది సొసైటీ, టు బి ఇన్ వన్ సింగిల్ వర్డ్, డిస్టెంట్ ఫ్రమ్ ది సొసైటీ ఆర్డర్, ఆర్డర్ ఆఫ్ ది సొసైటీ. ఏముందండి, ఇప్పుడు హీరో కాకపోతే మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడు. నేను ఒక్కటే చెప్పాను ఇద్దరికి, మీరు ఏ అయినా అయిపోండి, యూ వాంట్ బి ఎ ఝాడువాలా ఆన్ ద రోడ్, దర్ ఇస్ నథింగ్. ఏ పనికి స్టిగ్మా లేదు. ఎవ్రీ వర్క్ ఇస్ ఈక్వల్. ఝాడువాలాకి అసలు లేదు, ప్రైమ్ మినిస్టర్ అయిపోయి కూర్చున్నాడు ఆయన. సో దెర్ ఇస్ నో స్టిగ్మా ఫర్ ఎనీ వర్క్. జస్ట్ బీ అ గుడ్ హ్యూమన్ బీయింగ్ ఇఫ్ యూ క్యాన్ బీ దాట్. అదే నాకు ఒక తల్లిగా ఒక పెద్ద గిఫ్ట్ ఉంటుంది. ఎవరికి మోసం చేయొద్దు, ఎవరికి చీట్ చేయొద్దు, అబద్ధం చెప్పొద్దు,
ఐ హ్యావ్ టోల్డ్ దెమ్. ఐ సెడ్ అబద్ధం ఒక్కసారి నోరు నుంచి వచ్చేస్తాను, దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్, ఇట్స్ లైక్ అ బిగ్గెస్ట్ పాప్. డోంట్ లై. అండ్ దీస్ థింగ్స్ ఐ హ్యావ్ టోల్డ్ దెమ్. ఎంత పాటించుకొని దాని తర్వాత మీ ఇష్టం. You don't want to be a hero, you want to be a hero, you want to be an engineer, you want to be a doctor, you don't want to be anything, you just want to roam like a yogi in the world, do that. But be a good human being. That is my only criteria. బట్ ఇప్పుడు మీరు ఇన్ని చెప్పారు, బాగున్నాయి. ఇవన్నీ మీరు చెప్పినవి ఎలాగ తెలుసా? ఒక బౌద్ధ సన్యాసి ఒక ఆశ్రమంలో నిజంగా ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో నాకు ఎక్కడ కమర్షియల్గా మీరు ఇది చేసుకుని మీరు ఈ వ్యాపారం చేయండి, లేకపోతే ఇలా ఎదగండి, యూ బికమ్ ఎన్ ఐఏఎస్ ఆఫీసర్, లేకపోతే యూ బికమ్ ఏ క్రికెటర్, లేకపోతే ఇంకోటి, అసలు అది ఎక్కడ ఒక్క సౌండ్ కూడా లేదు అందులో. లేదు. దెన్ వాట్ ఆర్ యూ టీచింగ్ దెమ్? టు బి హ్యాపీ. టు బి హ్యాపీ, ఓకే. బట్ వాట్ ఆర్ దేర్ అదర్వైజ్ మోడస్ ఆపరండి, వాళ్ళ చదువులు ఎట్లా ఉన్నాయి? చదువులు అట్ సి వాట్ ఎవర్ దే గోయింగ్ టు స్కూల్ ఇస్ స్టాండర్డైజ్. స్కూల్ ఇద్దరు చదువులో చాలా మంచిగా ఉన్నారు. Adya also tops the class. అంటే ఇంజనీరింగ్ వెళ్ళి డాక్టర్. So Adya wants to be an architect. I said good. She wants to be an architect. She has made her. And Akira is more into, as I said, the music and yoga and health సంబంధించిన వెళ్తున్నాడు. So I'm pushing him for that. Okay. So they are doing professional ga. They are taking a line. But I said అన్నిటికన్నా be a good human being. Of course. అది on the top of everything. I'm not saying you don't do anything. I'm not telling you sannyasam తీసుకున్నావా చెప్పండి. That is the cherry on the cake. Yeah, which is the most important part. మీరు ఎంత సంపాదించేసి ఎంత పెద్ద మనిషి అయిపోయి ప్రొఫెషనల్, ఇఫ్ యు నాట్ అ గుడ్ హ్యూమన్ బీయింగ్, దెన్ వాట్స్ యు విల్ నాట్ బి అప్రిషియేటెడ్. దెన్ వాట్స్ ద పాయింట్? ఎవరు మెచ్చుకోరు, ప్రేమించరు. హ్యూమన్ బీయింగ్, మంచి హ్యూమన్ బీయింగ్, మంచి మనిషి ఉండాలి ముందు. ఎగ్జాక్ట్లీ. మీరు తర్వాత ఇప్పుడు మీరు ఇంతసేపు మాట్లాడారు కదా, అసలు మీరు లైఫ్లో ఏ పార్ట్ని, ఏ యాంగిల్ని బాగా ఎంజాయ్ చేస్తారండి? ఐ థింక్ ఐ లైక్ ఆల్ పార్ట్స్. ఓకే. నాకు అది చెప్పినాను కదా, నేను కొంచెం డిఫరెంట్ మనిషి. ఐ డోంట్ if you put me in the most worst situation, and which I have been in the worst situation in my life, I've always tried to find some beauty in that. I've tried to find some sense in that. So I mean, yeah, a rare one. I'm a rare one. Something very rare, really. Very rare. You're a rare blend. I have been very brutally, because my father used to beat us up. I have been neglected by mom, and then I came here, I became an actor. Then everyone knows my life story. That whole life story is like an open public book and record adi. So that journey, then the divorce, then the raising the kids, I never felt ki why is this happening, నాకెందుకు జరుగుతుంది, సరే ఏదో జరుగుతుంది, లెట్స్ టేక్ ఇట్ వన్ డే అట్ ఎ టైమ్ అని ఆ ఫిలాసఫీతో వెళ్ళాను నేను. ఓకే. ఇట్స్ లిటిల్ పెయిన్ఫుల్ ఫర్ మీ టు టాక్ స్టిల్ అబౌట్ మై చైల్డ్హుడ్. ఐ కెన్ హ్యాపీలీ టాక్ అబౌట్ మై డివోర్స్. చైల్డ్హుడ్ గురించి కొంచెం ఇంకా ఐమ్ స్టిల్, ఇట్ హర్ట్స్. ఎస్, ఐ అండర్స్టాండ్. ఐ అండర్స్టాండ్ రియల్లీ. బట్ ఒక మాట అయితే మాత్రం నిజం, యు ఆర్ ఎ ఛాంపియన్ ఆఫ్ లైఫ్. Thank you, sir. Trying every day, one day at a time. Yes, you're weighing all the weight at every turn, at every twist of life. And I do not know from which angle of this universe you're accessing the strength and power to really consolidate. Gratitude is the word. Kritagnya, ade I always tell. Kritagnyata. చాలా ఉండాలి. Whatever you have, even if you have one roti in your hand, just have that. If you have half roti, just have that. Definitely kids who are starving, they are truly in a bad situation or in a war zone. అలాంటిది అక్కడ కృతజ్ఞత ఏమి ఉండదు. బట్ అట్లీస్ట్ పీపుల్ లైక్ అస్, వీ హ్యావ్ ఫుడ్ టు ఈట్, వీ హ్యావ్ అ హౌస్ టు లివ్ ఇన్. మనం కోటాను మంది కన్నా చాలా బెటర్గా ఉన్నాం. అంతే. We are more blessed than many. 100%. I always count my blessings. Whatever little I have, count your blessings. Don't keep on looking at what is wrong in your life. Then you'll never be happy. మీ లైఫ్లో ప్రాబ్లం లేవా సార్ చెప్పండి? ఎవరికి లేవమ్మా. మీకు ఆయనకి లేదా? ప్రతి వాళ్ళకి ప్రాబ్లమ్స్ ముందు పుట్టి మనుషుల తర్వాత పుడతారు. ఎగ్జాక్ట్లీ. ప్రతి వ్యక్తి లైఫ్లో ప్రాబ్లమ్ ఉంటాయి. ప్రాబ్లం లేకపోతే అసలు లైఫ్లో కిక్కే లేదు. అన్లెస్ యు ఆర్ ఇన్ అ వార్ జోన్, అన్లెస్ యు ఆర్ అ చైల్డ్ ఆఫ్ పావర్టీ వే యూ కాంట్, మరీ పేదవాళ్ళు అంటారా. అదర్ దెన్ దాట్, ఇఫ్ యూ హ్యావ్ 2 basic meals, if you have
డీసెంట్ అకామిడేషన్, మరీ గుడిసెలు కాకుండా, దెన్ ఐ థింక్ పీపుల్ షుడ్ కీప్ దెమ్సెల్వ్స్ హ్యాపీయర్ ఫెంటాస్టిక్. బికాస్ దెర్ ఈస్ నో ఎండ్ టు ద టాప్. ఈరోజు నాకు ఒక చిన్న బండి ఉంది, దెన్ నాకు పెద్ద బండి, దెన్ పెద్ద బండి తర్వాత ఒక వ్యాన్ తర్వాత ఒక హెలికాప్టర్. There is no limit, amma. There is no limit for upper There is thing, no na. limit. Then flight, then my personal jet. So where is the limit for the achieving? So what you have, be happy.